కెమెరా ముందుకు ఫస్ట్ డే వచ్చిన రోజు గుర్తుందా? తకిట తకిట అని ఒక సినిమా చేశారు సార్. భూమిక గారు వాళ్ళ హస్బెండ్ భరత్ అవును. గారు చేశారు. అందులో చిన్న సండే అనగానే యూజువల్గా ఏం గుర్తొస్తుందండి? చికెన్ సినిమాలోకి వచ్చేసిన తర్వాత సండేస్ ఎలా మారిపోయా? సండేకి మండే తేడా లేదండి. మనములు ఇద్దరిలో దర్శకత్వ ప్రతిభ అనేది ఎవరిలో ఎక్కువ ఉంది? ఇద్దరికి లేదండి. మనం సెటిల్ అయిపోయాం, మనం సినిమాలో ఉంటాం అన్న భరోసా గ్యారంటీ ఎప్పుడు వచ్చింది? మేము రావాలనుకున్నప్పుడు సంపాదించింది అమ్మ చేతిలో పెడితే అమ్మ కళల్లో ఒక ఆనందం చూద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది. మీ జీవితంలో ఆ మూమెంట్ ఏంటి సార్? చేతిలో పెట్టలేదు సార్, బ్యాంక్లో పెట్టాను. మీ అమ్మగారికి ఒక జాబ్ ఇద్దాం అనుకుంటే మీరు ఏమి ఇస్తారు? ఐ డోంట్ వాంట్ హర్ టు డూ జాబ్, ఐ వాంట్ టు బీ హర్ ఓన్ బాస్. ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్ కనిపిస్తుంటుంది ఇలా ఉండగలగాలని? సార్ యాజ్ అ పర్సన్ నాకు ఐ వాంట్ టు బీ లైక్ ప్రభాస్ అన్న సార్. ఎన్నే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, ఆ మూమెంట్స్ ఏంటి సార్? మనల్ని ఎవరు రాసేది. మీరు ఏం చూసారు సార్ స్ట్రగుల్ అంటే? అన్నయ్యలో పడిన సార్ సక్సెస్ లేకపోవడమే పెద్ద స్ట్రగుల్ సార్. మీ ముందేనే సార్ చాలా మంది అన్నారు సార్, చాలా మంది. ఒక్క విషయం నాకు ఏం ప్రౌడ్ అంటే సార్, ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా సంతోష్ శోభన్ బ్యాడ్ యాక్టర్ని ఎవరు అనలేదు సార్, ఎవరు అనలేరు కూడా. చాలా గొప్ప నటుడు మా అన్న. మీ అమ్మగారి జర్నీ చాలా ఇన్స్పైర్గా అనిపిస్తుంటుంది. డెఫినెట్లీ సార్, అఫ్ కోర్స్. నాకు హాయ్ సార్, నమస్తే. హాయ్, హలో సార్. మా స్టూడియోకి వచ్చినందుకు, అందులోని సండే. సండే అనగానే యూజువల్గా ఏం గుర్తొస్తుందండి? చికెన్ కర్రీ, అదే మెయిన్. అదే ఎలా ఉండేది స్కూల్ డేస్లో? అంత స్పెసిఫిక్ ఏ ఉండేది కాదు సార్. హాలిడేస్ అంటే పడుకోవడం కాబట్టి లేట్కి లేచి లంచ్ చేసి సాయంత్రం క్రికెట్ ఆడుకుని మళ్ళీ మండేకి ప్రిపేర్ అవ్వడం. మండే వచ్చేస్తుందంటే భయం ఉండేదండి అప్పుడు? దేనికండి? మండే వచ్చేస్తుంది అమ్మో మళ్ళీ మండే అని? లేదండి, అసలు అలా ఉండదు. నాకు చాలా ఇష్టం స్కూల్కి వెళ్ళడం. నా ఫ్రెండ్స్ అందరు ఉండేవాళ్ళు, అలా కలవడం నాకు ఇష్టం కాబట్టి అలా ఉండేది. నాకు ఇప్పుడు అలా. సినిమాలోకి వచ్చేసిన తర్వాత సండేస్ ఎలా మారిపోయా? సండేకి మండే తేడా లేదండి. అవునా? సండే కూడా షూట్ ఉంటుంది, సండే కూడా ప్రమోషన్ ఉంటుంది. సో అంత సేమ్. ఎప్పుడైనా సడన్ గా లేచి ఈ రోజు ఏం వారం అన్న కన్ఫ్యూజన్ కూడా ఉందా? చాలా సార్లు. నాకు ఇప్పుడు మీరు చెప్పేవారు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు సండే అంటే. ఆయన ఇప్పుడు చెప్పేవారు గుర్తులా నాకు. మోస్ట్ హ్యాపీయెస్ట్ యంగ్స్టర్ ఎవరంటే మీ పేరు చెప్తున్నారు ఇప్పుడు. హ్యాపీయెస్టా? చాలా బిజియెస్ట్, హ్యాపీయెస్ట్. సో స్వీట్, థ్యాంక్ యూ సార్. అంటే ఇలాంటి ఒక సినారియో, ఇలాంటి ఒక స్టేజ్ ఊహించారా మీరు? ఊహించడం తెలియదు సార్. ఐ హోప్డ్ ఫర్ ఇట్. డెఫినెట్లీ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. వర్క్ ఉండాలి, ఆ ఊహ ఉండేది. హ్యాపీ అంటే ఇంకా అది పర్స్పెక్టివ్ సార్. అది అవును. అంటే జేబులో డబ్బులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకేలా ఉండొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు. అంటే కంపారిజన్ ఉంటుందో ఏదో ఒక చోట. ఆ రోజు మనం ఇలా ఉన్నాం, ఈ రోజు ఇలా ఉన్నాం అన్న కంపారిజన్ ఏదో వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా హార్మ్ చేసేది, మీరు బాగా అనలైజ్ చేసుకునేది ఒకరోజు ఒకప్పటికి ఇప్పటికి అన్న కంపారిజన్ వచ్చినప్పుడు ఏదో ఒక రోజు మన ఎంత సార్ డబ్బులు లేకపోవడం కంటే వర్క్ లేకపోవడం చాలా ఎక్కువ ప్రాబ్లమ్ సార్. అవును. అంటే డబ్బులు లేకపోతే ఆ డబ్బులు లేని విషయం గురించి ఒకటే మనం స్ట్రెస్ అవుతాం. పని లేకపోతే అన్ని స్ట్రెస్లు ఒకేసారి మీద పడతాయి. అవును. అంటే ఎటు వెళ్ళిపోతుంది కెరియర్ అనే థాట్స్ కానివ్వండి, చాలా ఎక్స్టెన్సివ్ ఓవర్ థింకింగ్ అయిపోతుంటుంది. అవును. అదే వర్క్ ఉండడం ఇంకా ఇంపార్టెంట్ సార్ డబ్బుల కంటే. అంటే పర్పస్ ఒకటి ఉండాలి సార్ మనకి. లేకపోతే మనం అసలు ఎందుకు ఉన్నాం, మన ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఇలాంటి థాట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. మైండ్ కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచుకోకూడదు, ఏదో ఒకటి వర్క్ చేస్తుండాలి. ఫుటేజ్ ఏదో ఒకటి వస్తుండాలి. నిజంగా సార్. కెమెరా ముందుకు ఫస్ట్ డే వచ్చిన రోజు గుర్తుందా సార్? ఉంది సార్. ఐ థింక్ తకిట తకిట అని ఒక సినిమా చేశారు సార్. భూమిక గారు వాళ్ళ హస్బెండ్ భరత్ గారు చేశారు. అందులో చిన్న ఒక హీరోయిన్ కి బ్రదర్ లా చేశారు అనమాట. అది ఫస్ట్ టైం అనమాట. నేను చిన్న డైలాగ్ ఏదో ఇచ్చారు, యాక్షన్ అన్నారు, నా ముందు క్యూ ఎవరితో చెప్పారు, వాళ్ళ డైలాగ్ చెప్పగానే నేను డైలాగ్ చెప్పేశాను అంతే. అది పెద్ద షాకింగ్ గాను కంగారు గాను అలాంటి మూమెంట్ ఏం కాదు. లేదు సార్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా సార్. నాకు చిన్నప్పటి నుంచి భయం లేదు సార్. స్టేజ్ ప్లేలు ఇవన్నీ చేయడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువే మనకి, కొంచెం ఎక్కువే మాడుతుంటాను. సో ఐ వాజ్ నెవర్ స్కేర్డ్. కెమెరా ఫ్రెండ్లీ అన్నది ముందు నుంచి. అబ్సల్యూట్లీ సార్. గోల్కొండ హై స్కూల్ నాటికి ప్రిపేర్ అయిపోయారా?
ఇదే నా ప్రపంచం, ఇదే నా గ్రౌండ్ అని. అది ముందే ప్రిపేర్ అయింది సార్. ఆ చేయడం వల్ల క్లారిటీ వచ్చింది ఏం లేదు సార్. అది ఊరికే ఫన్ కోసం చేశాను అంతే. నాకు ఎంతవరకు వచ్చు అని చూసుకోవడానికి చేశాను, కానీ అవి నేను బాగా అయిపోయినా సరే యాక్టింగ్కి వచ్చేవాడిని సార్. నాకు వేరే ఏం స్కిల్ లేదు కాబట్టి నా దగ్గర. సో చిన్నప్పుడు వర్షం సినిమా చూసిన దగ్గర నేను ఫిక్స్ అయిపోయాను సార్ అవ్వాలని. దాని తర్వాత అన్ని ఎంత కష్టపడాలని మాత్రమే అప్ అండ్ డౌన్ జరిగింది, కానీ చెయ్యాలా వద్దా, మనకు వర్కౌట్ వద్దా లేదా, ఈ క్వశ్చన్స్ రాలేదు. అవును. వర్షం అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు లేదంటే సెట్లోకి వెళ్ళినప్పుడు? సెట్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్. షూట్ అంతా వరంగల్లో జరిగింది కాబట్టి నేను సిల్వర్ స్క్రీన్ డైరెక్ట్గా అక్కడ చూసాను సార్. కానీ ఆ లగ్జరీ ఉండేదేమో కదా ఓ డైరెక్టర్ సన్నగా సెట్కి వెళ్ళే? లేదండి. లేదా? లేదండి. నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా వర్కే అంటే అలా అని కూడా కాదు. బాబీ సెట్ మీదకి వెళ్ళాం. నాన్నగారు మహేష్ బాబు గారితో బాబీ సినిమా చేసినప్పుడు వెళ్ళాం అక్కడికి. అవును. అది లోకల్ కుదిరింది కాబట్టి వెళ్ళాం అంతే. అంటే అది వెళ్ళకపోవడం ఇట్స్ నాట్ అ లగ్జరీ సార్ అది. ఎందుకంటే అక్కడ నాన్నగారు వర్క్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. అప్పటికి 10 హిట్లు కొట్టి ఆ తర్వాత 11 హిట్కి నీళ్ళంటే అదో లగ్జరీ. అప్పటికి అంత లేదు కాబట్టి బాబీ కూడా వర్కౌట్ అవ్వలేదు. వర్షం సినిమా అప్పుడు తెలియదు ఇంకా అదే ఎంత సక్సెస్ అవుద్దు. దాని తర్వాత హిట్ అయింది. బాబీ సెట్లో ఎలా ఉండేది సార్? చాలా చిన్న సార్. నేను మరి 4 ఏళ్ళు సార్ అప్పుడు. అసలు చాలా అంటే జస్ట్ అలా వేగ్ ఇలా ఫ్రాగ్మెంట్స్ ఇమేజెస్ ఉన్నాయి. అది మన పబ్ సెటప్ ఉంటుంది సార్ బాబీ సినిమాలో. టైటానిక్ సెటప్ ఉంటుంది అనమాట. ఆ టైటానిక్ వేస్తే దాని మీద ఎక్కాం అంతే. అంత గుర్తుంది. ఆయన మహేష్ బాబు గారిని కలిసాం, ఆయన చిన్న చాక్లెట్ అయితే ఇచ్చారు అంతే. బాబీ కానీ వర్షం కానీ ఇప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? టీవీలో కంటే మన రిలీజ్ వర్షం అయినప్పుడు వెళ్ళాం సార్. అప్పుడు భలే అనిపించింది సార్. ఏం సినిమా తీసాడు రా బాబు మా డాడీ అని ఫస్ట్ టైం అనిపించింది సార్. అంటే జనాలు అంత ఎంజాయ్ చేయడం. అప్పటికి ఇంకా మ్యాటర్ రాలేదు కాబట్టి నేను వెళ్ళగలిగా. మాస్క్ లేకుండా క్యాప్ లేకుండా వెళ్ళిపోగలిగా. భలే హై వచ్చింది సార్. అంటే మన ద బెస్ట్ ఫిల్మ్స్, టైట్ స్క్రీన్ ప్లే, ఎక్కడ బోర్ కొట్టదు, ఏది అనవసరం అనిపించదు, అండ్ అన్ని కావాల్సిన కమర్షియల్ యాంగిల్స్ అన్ని ఉంటాయి సార్ అందులో. సో అది భలే అనిపించింది సార్ రిలీజ్. బాబీ టీవీలో చూసినప్పుడు నాకు ఇంకా చాలా ఇష్టం సార్ ఆ సినిమా. నాకు ఎందుకు వర్కౌట్ అవ్వాలి ఇంకా అర్థం కావట్లే. అఫ్ కోర్స్ అప్పటికి హీరోయిన్ చనిపోవడం అనే కాన్సెప్ట్ మన ఆడియన్స్ రిసీవ్ చేసుకునే స్టేజ్ లో లేరు. మీ చాలా మంది అందుకే పోయింది అంటారేమో కానీ, బట్ నాకైతే పర్సన్ చాలా ఇష్టం సార్. మీ అన్నయ్య గారిని అడిగినప్పుడు చెప్పారు నాన్నగారి స్టోరీలు స్క్రిప్ట్ ఉన్నాయి సార్ కొన్ని చదివాను నేను. వాడు చదివాడా? ఓకే, నాకు తెలిసి ఉన్నాయని. నేను ఎప్పుడు చదవాలి, నాకు చదివిన అర్థం కాదు సార్. స్క్రిప్ట్ చదవను. నాకు ఎవరైనా కథ చెప్పాలంతే. నాకు ఐ ప్రిఫర్ నరేషన్స్. కథలు చదివితే అర్థం కాదు నాకు. మీకు ఇప్పుడు మెయిల్ చేసిన చదవరా? అంటే సినాప్సిస్ చదువుతాను సార్. స్క్రిప్ట్స్ ఇస్తే నాకు ఆ ఇంపాక్ట్, వాళ్ళు ఏమేమి రిజల్ట్ ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు అది అర్థం కాదు సార్. నాకు నరేషన్ ఇస్తేనే నచ్చుతుంది. ఇప్పటి వరకు మీరు విన్న నరేషన్ లో ది బెస్ట్ నరేషన్ ఎవరిది? నరేషన్ వైజ్ కళ్యాణ్ శంకర్ బాగా చెప్తారు సార్. లోపల ఆల్రెడీ ఒక యాక్టర్ ఉంటాడేమో. ఎగ్జాక్ట్లీ. సో చాలా ఫాస్ట్ నరేషన్ ఇస్తాడు, బట్ అన్ని పాయింట్స్ కవర్ చేస్తారు సార్. నిజంగా చాలా బాగా చెప్తారు సార్ నరేషన్. దాని తర్వాత మా ఒక చిన్న ఫిల్మ్ స్టోర్ డైరెక్టర్ మహేష్ గారు చెప్తారు సార్. ఆయన చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతిదీ మనకు కంప్లీట్ పిక్చర్ క్రియేట్ చేస్తారు డిస్క్రిప్షన్స్ తో. సో ఆయన బాగా చెప్తారు సార్ వాళ్ళిద్దరు. ఎవరిది బోరింగ్ అనిపిస్తుంది అంటే? నేను అన్ని ఇంకా సినిమా చేయలేదు కాబట్టి, అంతమంది చేయలేదు కాబట్టి, ఇంకా అంటే చెప్పిన దానికి తీసిన బోరింగ్ చేసిన వాళ్ళతో ఎవరితో చేయలేదు సార్. ఇంకా కానీ అంటే చెప్పిన దానికి తీసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. లేదు సార్, ఇప్పటి వరకు 99% నేను చేసిన 3 సినిమాలు చేశాను. నెక్స్ట్ ధీరజ్ ప్రొడ్యూసర్ గా ఒకటి జరుగుతుంది సూర్యప్రతాప్ గారితో. అందరూ చెప్పిందే చేశారు సార్. ఏది అంటే వాళ్ళు ఒకటి చెప్పి అక్కడ రిజల్ట్ ఒకటి రాలా. దాని ఈవెన్చువల్ రిజల్ట్ వేరే వర్కౌట్ అయినా వర్కౌట్ అది పక్కన పెట్టేస్తే నాకు చెప్పింది మాత్రం అందరు చేశారు సార్. కథ చెప్తున్నప్పుడు ఎవరైనా అంటే సంగీత్తో సినిమా చేద్దాం, ఒక చిన్న కథ సంగీత్ దగ్గరికి తీసుకెళ్దాం అని చాలా మందికి యంగ్ డైరెక్టర్స్ ఉంటుంది. వాళ్ళ కథ చెప్తున్నప్పుడు స్కిప్ చేద్దాం, ఇక్కడతో ఆపేద్దాం, ఇక నుంచి వినేంత ఓపిక నాకు లేదు, అర్థమైపోతుంటుంది. అప్పుడు మీరు ఓపెన్ అవుతారా? లేదా నరేషన్ మొత్తం అంటే వాళ్ళు ఒక ప్యాషన్తో ప్రిపేర్ అయ్యి వచ్చారు సార్. ఐ కెన్ నెవర్, అంటే వాళ్ళని ఆపడం ఏమో తెలియదు. వాళ్ళ కాన్ఫిడెన్స్కి ఎక్కడ దెబ్బతింటుందో. నెక్స్ట్ టైం వాళ్ళు వేరే, అట్లీస్ట్ నా దగ్గర వర్కౌట్ అవ్వలేదు, వేరే హీరోకి చెప్పినప్పుడు వాళ్ళు డీమోటివేట్ అవ్వడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ పడిపోకూడదు సార్. సో అది నాకు ఎంత నచ్చకపోయినా, ఎంత డిస్కనెక్ట్ అయినా, నాకు ఎంత నిద్ర వస్తున్నా సరే ఐ విల్ లిసన్ టు ద హోల్ స్టోరీ సార్. ఆ 3 గంటలు కూర్చుంటాను. మంచి క్వాలిటీ, చాలా 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 మంచి క్వాలిటీ. అంటే ఒకప్పుడు ఆ నరేషన్ వినడానికి నేను ఎంతో వెయిట్ చేశాను సార్. సో ఐ విల్ నెవర్ డూ దట్ టు ఎనీబడి. అండ్ కథ బాగాలేనప్పుడు కూడా బాగాలేదని చెప్పాను సార్. నాకు నేనున్న పొజిషన్లో సిచ్యువేషన్లో నాకు సెట్ అవ్వట్లేదని చెప్తాను సార్. ఎవరికైనా అంటే ప్లీజ్ చేయడం ఏమైనా ఉంటుందా? అంటే అరే ఇతను ఏమైనా ఇబ్బంది పడిపోతాడేమో అని చెప్పేసి ప్లీజ్ చేయడం ప్రతి ఒక్కళ్ళు ఎనీబడి హూ నరేట్స్ టు మీ, నాకు కథ నచ్చలేదు, నేను చేయనని నా మైండ్లో ఒక క్లారిటీ రాగానే నేను ఇప్పుడు పాపం వీళ్ళకి ఎలా చెప్పాలి,
అంటే చాలా మంది అఫ్ కోర్స్ కొందరు పాజిటివ్ తీసుకుంటారు సార్, బట్ మెజారిటీ విల్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే. అవును. అంటే నా కథ నచ్చలేదా, అంటే కథ బాగాలేదా, అంటే వీడి అంత పెద్ద హీరో ఇలాంటివన్నీ వస్తుంటాయి. బట్ దట్ ఈస్ నాట్ అంటే వాళ్ళ బ్యాడ్ క్యారెక్టర్ కాదు సార్, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళు జస్ట్ ఆ ఒక్క మూమెంట్ వాళ్ళ కోపం వస్తుంది సార్. చాలా హోప్ తో వచ్చుంటారు. సో ఆ ఒక్క సెకండ్ వాళ్ళకి ఆ కోపం వస్తుంది కానీ సార్. బట్ ఇంకా అందరిది కెరీర్ కదా సార్. నేను మొహమాట పడి సినిమాలు మొత్తం చేయను సార్. అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే, నాకు కథ లేకపోతే నేను ఇవ్వలేను సార్ 100%. అంతే, అదొకటే నా పాయింట్. ఈ మ్యాడ్ తర్వాత ఈ గ్యాప్ లో కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు కూడా వచ్చి కథలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. అక్కడ కొంచెం మనకన్నా కొంచెం పెద్ద వ్యక్తి కదా, నో చెప్పాలి. అక్కడ అలాంటి చోట ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది నాకు చిన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటే పెద్దవాళ్ళకి అదే సేమ్ ఉంటుంది సార్. అంటే డైరెక్టర్ కదా సార్, ప్రొడ్యూసరే. బట్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి నా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సార్. ఇన్ లిటిల్ బిట్ అంటే నా అండర్స్టాండింగ్ అంటే వాళ్ళకి చెప్పడం కొంచెం ఈజీ. ఎందుకు నాకు ఇది వర్కౌట్ అవుతుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పడం కొంచెం ఈజీ సార్. కొత్త వాళ్ళకి వాళ్ళు బికాస్ దే ఆర్ సో ఫ్రెష్, వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ చేయలేము మనం. సో బట్ ఐ ట్రై మై బెస్ట్ వై దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ అని చెప్పడానికి ట్రై చేస్తాను సార్. కొందరు కొంచెం ఇంకో 2-3 సార్లు అడుగుతారు, అప్పుడు ఐ విల్ టెల్ లేదండి ఇబ్బంది పెట్టకండి, ఏమనుకోకండి, అంటే నా మైండ్లో నేను 100% నాకు రాకపోతే కాన్ఫిడెన్స్ చేయలేనండి అని చెప్పేస్తాను. అంతే సార్. ఎవరి దగ్గర ఇబ్బంది పడ్డారండి? ఎందుకంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, మన సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ, అతనికి నో చెప్పడం ఏంటి చాలా మంది ఉన్నారు సార్, అంటారు కదా. చాలా మంది ఉన్నారు సార్, చాలా మందికి నో చెప్పాల్సి వచ్చింది సార్. బట్ వాళ్ళందరికీ నో చెప్పి ఏ కన్విక్షన్తో అయితే ఈరోజు ఇక్కడ ఉన్నానో దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అంటే నా స్టోరీ జడ్జ్మెంట్ మీద నాకు ఒక చిన్న కన్విక్షన్ ఉంది సార్. అది నేను కోల్పోతే ఇంకా నేను ఎందుకు సినిమాలు చేస్తున్నాను నాకే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అది మరి నన్ను ఎంతమంది తిట్టుకున్నా, ఎంతమంది ఇప్పుడు సపోజ్ చాలా మంది నేను చెప్పాను సార్, ఇప్పుడు నా సినిమా పోవాలనుకుంటారు వాళ్ళు. అంటే దే వాంట్ టు టెల్ ఎగ్జాక్ట్లీ. సో అంటే వాళ్ళు చిన్న చిన్నవి కొంచెం తీసుకుంటారు సార్ అలాగా హార్ట్ మీదకి. సో ఇప్పుడు నా సినిమా పోవాలని కోరుకుంటారు. నేను ముందు మీ ఫేస్ టు ఫేస్ ఎప్పుడైనా చెప్పే సందర్భం ఉందండి? అంటే ఈ 2-3 సినిమాలకి ఇలా అంటావా, ఇలా కూడా ఉంటారు కదా, ఈగోకి తీసుకుంటుంటారు ఏమో. అంటే దిస్ నో పాయింట్. నేను దాన్ని కరెక్ట్ చేయడానికి లేదా కూర్చోపెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ఆ స్పేస్లో ఉండరు, నేను చేసిన వేస్ట్. ఆల్ ఐ కెన్ డూ ఇస్ డూ ద ఫిల్మ్స్ ఐ బిలీవ్ ఇన్ అండ్ డూ గుడ్ ఫిల్మ్స్, అంతే సార్. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత, ఓహో సంగీత్ ఎందుకు నువ్వు చెప్పు ఉండొచ్చు, ఎప్పుడో అర్థమై ఉంటుంది. అవును సార్. ఇప్పుడు వరకు అయితే నేను నాకు సెట్ అవ్వవు అనుకున్న కథలేవి వర్కౌట్ అయితే అవ్వలేదు సార్. ఉన్నాయి సార్, దేర్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వలేదు సార్. నేను చెప్పినందుకు అవ్వలేదు కదా సార్. ఓకే, అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదో నేను కథ విన్నప్పుడు అనిపించింది, అదే రీజన్ వల్ల వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి నాకు ఏదో కొంచెం చిన్న జడ్జ్మెంట్ ఉంది, చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. దాంతోపాటు ఇప్పుడు నేను నమ్మిన ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా సార్. ఎందుకంటే అది ఓన్లీ 50% నా జడ్జ్మెంట్. ఇప్పుడు మిగతా 50% ఇది. ఇప్పుడు ఇది వర్కౌట్ అయితే నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వరకు కాన్ఫిడెన్స్. ఏదో రోజు నా జడ్జ్మెంట్ పోద్ది సార్, నా సినిమా పోద్ది, అది 100%. బట్ అది నా డెసిషన్ అయి ఉండాలి. నేను ఫ్లాప్ సినిమా తీసినా, నేను హిట్ సినిమా తీసినా నా డెసిషన్ అయి ఉండాలి. ఎందుకంటే నా కెరీర్ కాబట్టి. సో దట్ నాకు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఇష్టం ఉండదు సార్. వాళ్ళు చెప్పారు కదా మామూలు చేసి అది ఆడకపోతే నేను ఎవరిని అడగలను? నేను అనవసరంగా స్టెప్ వేసానని నన్ను నేను తిట్టుకోవాలి. అదేదో ముందే నన్ను తిట్టుకుంటే అయిపోద్ది కదా. ఐ వోంట్ డూ దట్. ఒప్పించడానికి 2 మార్గాలు ఉంటాయి సార్. ఒకటి కథ చెప్పి ఒప్పించడం, రెండోది ఆఫర్ చేయడం. అంతే కొంచెం అంటే మీ మార్కెట్ ₹1,00,00,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 1,50,00,000, 2 కోట్లు ఇలా పెంచుకుంటూ పోవడం కూడా ఉంటుంది. ఇలాంటి టెంప్టేషన్స్కి పడిపోకుండా ఎలా ఉండగలిగారు? సార్ నేను ఇక్కడ లాంగ్ రన్ కోసం ఉన్నాను సార్. ఐ వాంట్ టు బీ హియర్, ఐ వాంట్ టు బిల్డ్ కెరియర్, ఐ వాంట్ టు బిల్డ్ అ లెగసీ. నేను ఏ రోజు అయితే సినిమా ఆపేస్తానో, లేదా ఏ రోజు ఇంకా సినిమాలు చేయలేను ఫిజికలీ, నేను ముసలోని అయిపోయాను, ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఒక మంచి ఫిల్మోగ్రఫీ ఉండాలి సార్. అది మెయిన్. అంటే టు బి ఆనెస్ట్ ఈ కాలంలో ఉన్న ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్కి అంటే ఎంత టైం పడుతుందో సినిమా తీయడానికి, మహా అయితే 30 సినిమాలు తీస్తున్నాం సార్. 30-40 సినిమాలు, అంతకంటే ఎక్కువ అబ్బో చేయలేము. అవన్నీ నాకు నచ్చినవి ఉండాలి అట్లీస్ట్. సెకండ్, మంచి సినిమాలు ఉండాలి. మంచి సినిమాలు అంటే జనాలకి అది హిట్ ఆఫ్ అబ్బా పక్కన పెట్టేస్తే, అరే మంచి సినిమారా, ఆడుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అన్న క్రియేట్ చేయాలి సార్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బిఫోర్ వీ లీవ్ దిస్ వరల్డ్
యూ షుడ్ నాట్ హ్యావ్ రిగ్రెట్స్. దట్ ఈస్ ఈవెన్చువలీ హ్యూమన్ అవును. ఎయిమ్ ఇస్ దట్ ఏ రిగ్రెట్ ఉండకూడదు. సో దట్ ఈస్ ద మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కథ నచ్చింది, బాగా నచ్చింది, చేసే టైం లేకపోవచ్చు, లేదంటే అదే జోనర్లో ఇది వరకు చేసి ఉండొచ్చు, ఇక ముందు ఎవరికో ఒప్పుకుని ఉండొచ్చు. సో ఈ కథని ఇంకొక హీరోకి పిక్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు రికమెండ్ చేయడం కానీ, మీకు ఒక హీరో ఫోన్ చేసి ఈ కథ విను బాగుంది అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేయడం జరిగేది వెరీ ఫ్యూ, 1 or 2 here and there, బట్ జరిగేది. నా నుంచి కూడా ఐ థాట్ కపుల్ ఆఫ్ స్టోరీ నాకు వచ్చినవి నాకంటే వాళ్ళ బాగా సెట్ అవుతాయి అండ్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ కి ఇది బాగా మ్యాచ్ అవుతుంది ఇలాంటి కథలు అని ఐ డెఫినెట్లీ ఫెల్ట్ అండ్ ఐ ఫార్వర్డెడ్. మరి అవి అయ్యాయో నాకు తెలియదు. ఈ కథల విషయంలో ఎవరితో ఎక్కువ ర్యాప్ ఉంటుందండి ఇప్పుడున్న హీరోలతో ఒక కథ గురించి మాట్లాడుకోవడానికి? కానీ హీరోలతో లేదు, ఎవరు లేరు. ఐఎమ్ నాట్. మరి ఎవరితో సెకండ్ ఆప్షన్ ఎవరి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే ఎవరితో తీసుకుంటారు? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నాదే ఉంటుంది. మీదే? అంటే ఏ ఇద్దరు మనుషులు ఒక సినిమాని ఒకేలా చూడలేరు. అవును, వేరే వేరే చూస్తారు. మనం వెతుక్కుంటూ పోతే ఏ ఒక్క సినిమా మీకు నాకు సేమ్ సినిమా ఉండదు. నచ్చిన సినిమాలో కూడా మళ్ళీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది ఎప్పుడు ఐ లీవ్ ది కంప్లీట్ డెసిషన్ ఆన్ మై ఓన్. వాట్ ఐ డూ ఇస్, సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పింక్ ఎలిఫెంట్ కాదనుకోండి, వేరే కొత్త ప్రొడక్షన్ ఏమైనా వచ్చినప్పుడు నా రీసెర్చ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు సినిమా ఫినిష్ చేయగలరా, ఆ రీచ్ తీసుకురాగలరా, సినిమాని అమ్ముకోగలరా, డిస్ట్రిబ్యూట్ చేయగలరా, నేను ఇవి చూసుకుంటాను సార్. ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ న్యూ ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే ఈ కాలంలో సినిమా స్టార్ట్ చేయడం కష్టం, పూర్తి చేయడం కష్టం, రిలీజ్ చేయడం కష్టం. రిలీజ్ చేయడం ఎన్ని సినిమాలు అయిపోయినాయి సార్, రాలేదు బయటికి చాలా. సో నాకు ఆ టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. నేను అంత ఎఫర్ట్ పెట్టి సినిమా రాకపోతే నేను ఎడిట్ చేస్తాను సార్. సో అదొక్కటి నేను చూసుకుంటాను సార్. ఇఫ్ ఇట్ ఇస్ న్యూ ప్రొడక్షన్ హౌస్. కొబ్బరికాయ కొట్టి సినిమాలు చాలా. మీకేమైనా ఉన్నాయా? లేదు సార్, నాకు టిల్ నౌ టచ్ ఫుడ్ లేవు సార్. అన్ని అంతా బాగా జరిగింది సార్ ఇప్పటివరకు. పోనీ ఒక మంచి కథ చెప్పి ఆ డైరెక్టర్ కనపడకపోవడం, ఆ ప్రొడ్యూసర్ ఫోన్లు ఎత్తకపోవడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు సార్. అంటే 2-3 ఐడియాలు వచ్చి నచ్చాయి, బట్ వాళ్ళ ఆ డైరెక్టర్ ఆ ఐడియాలు వదిలేశారు. వాళ్ళకి వర్కౌట్ వదిలేయడం, లేదా ప్రొడ్యూసర్ లేకపోవడం, అలా జరిగి ఉంటాయి సార్ డెఫినెట్ గా. అన్నదమ్ములు ఇద్దరిలో దర్శకత్వ ప్రతిభ అనేది ఎవరిలో ఎక్కువ ఉంది? ఇద్దరికి లేదనిపిస్తుంది. అవును, నాకు లేదు, వాడికి లేదు సార్. ఏమో సార్, డెఫినెట్లీ నాకైతే లేదు సార్. వాడి గురించి నేను చెప్పలేను, కానీ నాకైతే లేదు సార్ అసలు. 0 టాలెంట్. కానీ అమ్మగారికి అయితే అలా అంటారు, కానీ నాకు అసలు లేదు సార్. మధ్యలో అంటే మమ్మీ ఎందుకు అలా అనుకుంటారంటే నాకు ఎక్కువ ఉందని, నాకు కొంచెం ఓపిక ఎక్కువ సార్. అండ్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ థింక్ అది కొంచెం నాన్నగారి నుంచి వచ్చిందని అంటారు మమ్మీ, అందుకని అనిపిస్తుంది. బట్ లేదు సార్, నాకు పర్సనలీ నాకు లేదు సార్, ఆ టాలెంట్ లేదు సార్. ఓన్లీ యాక్టింగ్. కానీ ఒక దశలో క్యాబ్ డ్రైవర్ అయిపోవాలి అనిపించింది అంటే? క్యాబ్ డ్రైవర్ కాదు సార్, అది కూడా నాకు కారు ఉంటే అప్పుడు అయ్యేవాడేమో సార్. బట్ వాట్ ఐ మెంట్ ఊబర్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకున్నాను సార్ అసలు. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడ మన గచ్చిబౌలి దగ్గర ఊబర్లో పనిచేసేవాళ్ళు సార్. నేను వాళ్ళ త్రూ ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి చేద్దామా అంటే వేగ్ అలా థాట్ వచ్చింది. కొంచెం వర్క్ స్లో ఉంది, కోవిడ్ ముందు కొంచెం వర్క్ స్లో ఉంది, అన్నకు కూడా కొంచెం స్లో ఉంది, నాకు ఆడిషన్లు ఏమి క్రాక్ అవ్వట్లేదు. ఊరికే కొంచెం అలా ఇంట్లో కొంచెం రిలాక్స్ అవుతారు కదా, వాళ్ళు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అన్న ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాడు, మమ్మీ ఎక్కువ స్ట్రెస్ అయిపోతుందని అనుకున్నా. బట్ మమ్మీ అంత ఓవర్ యాక్షన్ చేయకు, అంతేం అవసరం లేదు, నేను పెద్ద సాక్రిఫైస్ చేసేసి చేసే అవసరం లేదు, అంతా వద్ది, కొంచెం టైం పట్టిందని ఆపేసారు నన్ను. టచ్ వుడ్ ఆవిడన్న 6 months నాకు ఒక వెబ్ సిరీస్ క్రాక్ అయింది. అండ్ అంతే సార్. ఇంకా కానీ సంగీత్ కానీ సంతోష్ కానీ వాళ్ళిద్దరి జర్నీలు కన్నా నాకు మీ అమ్మగారి జర్నీ చాలా ఇన్స్పైర్గా అనిపిస్తుంటుంది. అంటే చాలా టఫ్ పొజిషన్లో ఇద్దరు కొడుకుల్ని పెట్టుకొని ఒక జర్నీ నడిపించారు కదా, చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంటుంది. డెఫినెట్లీ సార్. అఫ్ కోర్స్ నాకు అంటే ఇప్పుడు ఆలోచిస్తే నేను అమ్మగారిని తప్ప ఇంక వేరే యాంగిల్ ఎప్పుడు ఆలోచించాను. అంటే ఒక ఇన్స్పిరేషన్ అది ఇది ఎప్పుడు ఆలోచించాను సార్. ఎందుకంటే నాకు ఆవిడ రోజు చూసే ఒక హ్యాబిట్, నాకు ఒక అలవాటు ఆవిడ. సో ఆవిడని సడన్గా నేను ఒక థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూడలేను. నేను చూస్తే ఆవిడ ఓన్లీ వాళ్ళ కొడుకుగానే చూడగలను. మోర్ దెన్ ఇన్స్పిరేషన్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ సార్. అంటే మనం కథల్లోనూ సినిమాల్లోనూ చూస్తుంటాం ఒక ఉదాత్తమైన తల్లి పాత్ర,
అంటే చాలా రకాలైన పనులు చేసి Yeah. పిల్లల్ని పోషించుకోవాలి అన్న తాపత్రయం అవును. అది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఊబర్లో వెళ్తానంటే ఓవర్ యాక్షన్ నేను చూసుకుంటానులే Yeah. నేను చూసుకుంటానులే అని చెప్పి ఒక బాధ్యతను భుజాల మీద వేసుకోవడం అన్నది మన సినిమాల్లో ఎక్కువ కథల్లో అవును సార్. పుస్తకాల్లో ఎక్కువ Yeah. చూస్తుంటారు. డెఫినెట్లీ సార్. మీ అమ్మగారు చేసిన జాబ్స్ కూడా ఇంకెవరో ఎవరు చేసి ఉంటారు సార్, ఎవరు చేసి ఉంటారు, ఎవరు కూడా ఎవరు రావు. ఆవిడ ఏదేదో చేశారు సార్. ఆవిడ ఒక యోగా టీచరు, స్కూల్ అడ్మినిస్ట్రేటర్, ఒక పాలిటీషియన్ దగ్గర పనిచేశారు. మహేష్ బాబు గారు విలేజ్ డెవలప్మెంట్ చేసినప్పుడు నమ్రత గారితో కలిసి అడ్మినిస్ట్రేషన్ చేశారు దానికి. సూపర్. ఒక క్లోదింగ్ బ్రాండ్కి అందులో ఒక వన్ ఆఫ్ ద అసిస్టెంట్స్గా చేశారు. ఏవో చేశారు సార్ ఆవిడ. నిజంగా ఎలాగో నాకు ఇంకా తెలియదు అసలు ఎలా ఇచ్చారు వాళ్ళు అనుకున్నాను. బట్ ఎవ్రీథింగ్ షీ డిడ్ వాస్ టు మేక్ షూర్ నేను అన్న ఇక్కడ వరకు వచ్చామని. అదే అవసరమే అన్ని పనులు చేస్తుంది అంటారు. మదర్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మీ మదరే అంతే, లిటరలీ ఆవిడ మదరే. అంటే ఇప్పుడు అంతా హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది, పిల్లలిద్దరు సంపాదిస్తున్నారు. Yeah. మీ అమ్మగారిని ఏ పొజిషన్ లో చూడాలనుకుంటారండి? ఆవిడకి ఆనెస్ట్లీ ఆవిడ యాక్చువల్లీ ఎప్పుడు వర్క్ ఉండాలి సార్ ఏదోటి. అవునా? అలవాటు అయిపోయింది ఆవిడకి అలవాటు అయిపోయి ఆవిడ వర్క్ లేకపోతే ఆవిడ చాలా ఇరిటేటింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది ఆవిడకి. చిన్న చిన్నవన్నీ ట్రిగర్ అవుతుంటాయి. ఇప్పటికీ చెప్తాం ఏదో ఒక వర్క్ చేయవు బాగును అని. లేకపోతే ఇందాక చెప్పాను కదా సార్, వర్క్ చాలా ఇంపార్టెంట్ సార్. మైండ్ రస్ట్ పట్టకుండా అది ఫంక్షన్ అవుతూ ఉండాలంటే వర్క్ చేయాలి సార్. అది ఇప్పుడైతే డెఫినెట్గా అన్నకి కొంచెం ఇప్పుడు ఫైనలీ సక్సెస్ వచ్చింది, నాది కొంచెం బాగానే నడుస్తుంది. డెఫినెట్లీ వేర్ పుషింగ్ హర్, ఏదో స్టార్ట్ చేయి నువ్వు, ఏదో పెట్టు. షీ ఏవో అనుకున్నారు, మంచి ఒక కర్రీ పాయింట్ పెడదాం అనుకుంటారు, లేదా చిన్న డబ్బా సర్వీస్ లాగా ఏదో ఒకటి కొత్త ట్రై చేద్దాం, ఇవన్నీ చెప్తారు కానీ చేయరు ఆవిడ. ఇప్పుడు కనుక అదే మీ అమ్మగారికి ఒక జాబ్ ఇద్దాం అనుకుంటే మీరు ఏమి ఇస్తారు? ఆవిడ ఏమైనా మంచి చిన్న బిజినెస్ అని పెట్టుకుంటే బాగుంటుంది సార్. ఐ డోంట్ వాంట్ హర్ టు డూ జాబ్, ఐ వాంట్ టు బీ హర్ ఓన్ బాస్. ఆవిడ సొంతంగానే ఏదైనా చేయాలి, ఆవిడ ఎవరి కింద పని చేయొద్దు నాకు. ఇద్దరు పిల్లల్ని పక్కన పెట్టుకుని గర్వపడిన క్షణాలు ఏంటి సార్ మీ అమ్మగారు? అంటే ఒక మూమెంట్ ఉంటుంది కదా. డెఫినెట్లీ హిట్ కొట్టినప్పుడే సార్ మెయిన్. హిట్ కొట్టినప్పుడు రిలేటివ్స్ మంచిగా మాట్లాడినప్పుడు సార్, ఏ పేరెంట్కైనా సార్, మీ అబ్బాయి ఎంత బాగా చేశాడు, లేదా మీ అబ్బాయి ఎంత బాగా. ఐ థింక్ ఫస్ట్ 12th క్లాస్లో నేను బ్యాచ్, అంటే మేము ఉన్నదే 15 మంది ఉంటారు సార్ క్లాస్లో. నాకు టాప్ వచ్చిందనమాట 12 క్లాస్లో, నా క్లాస్లో. ఆవిడప్పుడు వేరే ఎక్కడో స్కూల్లో ఎక్కడో వర్క్ చేస్తున్నారు అనుకుంటా, గుర్తురాట్లా. ఆ స్కూల్లో వాళ్ళందరికీ KFC పార్టీ ఇచ్చారు లంచ్. నా కొడుకు టాప్ చేశాడని నేను అనుకుని ఏం చేయలే. మనం అంతా ఏక్ దిన్ కా సుల్తాన్ సార్, నైట్ చదివేసి పొద్దున్న రాసేయడమే. సో అది ఎందుకో నా టైం బాగుండి నా సబ్జెక్ట్ కాంబినేషన్ వల్ల నాకు కొంచెం అలా కలిసి వచ్చింది సార్ అంతే. అండ్ ఆవిడ నాకు తెలియదు, తర్వాత తెలిసింది నాకు, ఆవిడ అందరికీ KFC పార్టీ ఇచ్చారు, నా కొడుకు ఇంత వచ్చిందని. స్మాల్ మూమెంట్ సార్. దట్ ఈస్ ద ఫస్ట్ మూమెంట్ వేర్ ఐ థింక్ షీ వాస్ వెరీ ప్రౌడ్. అండ్ దెన్ ఒక 15 మంది ఉన్న స్టూడెంట్స్ మధ్యలో నెంబర్ 1 వచ్చినప్పుడు మీ అమ్మగారు అంత సెలబ్రేట్ చేశారంటే, ఒక మ్యాడ్ 2 లేదంటే కపుల్ ఫ్రెండ్లీ, ఈ సినిమాలు చూసిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫస్ట్ ఆవిడ భయం ఏంటంటే దిష్టి తాకేస్తాను సార్. ఏ తల్లికైనా అలాగే ఉంటుంది సార్. కొడుకు మీద అందరి కళ్ళు నా కొడుకు మీద ఉన్నాయి, వచ్చి అని చెప్పి. సో అది మెయిన్ సార్. ఆవిడ అంటే ఏదన్నా అమ్మలు ఫస్ట్ హ్యాపీనెస్ కంటే వరి ఎక్కువ ఉంటుంది సార్. జాగ్రత్త. మంచి కూడా మనకి చెడు చేస్తాను ఒక చిన్న వరి అది ఉంటుంది సార్. దట్ ఈస్, అది ఓన్లీ అమ్మలకే ఉంటుంది సార్, ఇంకెవరికి ఉంటుంది సార్ అది. అంటే నా బిడ్డలకి మంచి కూడా ఎప్పుడు చెడు చేయకూడదు అనే ఒక థాట్ అనేది నోబడీ కెన్ అండర్స్టాండ్ దట్. సో డెఫినెట్లీ అది ఉంటుంది సార్. బట్ లోపల వాళ్ళు కొన్నిసార్లు ఆవిడే దిష్టి పెడతాని భయపడుతుంటారు. మనం సినిమాటిక్ మూమెంట్స్ అనుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు. అంటే సంపాదించింది అమ్మ చేతిలో పెడితే అమ్మ కళలో ఒక ఆనందం చూద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా ప్రతి ఒక్క కొడుకు జీవితంలో అలాంటి ఒక మూమెంట్ ఏదో వచ్చే ఉంటుంది. మీ జీవితంలో ఆ మూమెంట్ ఏంటి సార్? చేతిలో పెట్టలేదు సార్, బ్యాంక్లో పెట్టాను. అంటే మమ్మీ డబ్బులన్నీ డైరెక్ట్ మమ్మీకి వెళ్తాయి సార్. అవునా? అవసరం ఉంటే అప్పుడు ఆవిడ మా అకౌంట్ పంపిస్తారు సార్. కానీ భలే అనిపిస్తుంది సార్, మీ నాన్నగారు లేనప్పుడు బాధ్యత అంతా మీ మదర్ తీసుకున్నారు, ఒక టైంలో మీ అన్నయ్య గారు తీసుకున్నారు, ఒక టైంలో మీరు తీసుకున్నారు, షిఫ్ట్ల వారీగా పంచుకున్నారు. అదే సార్, అది ఫ్యామిలీ అంటే అంతే సార్. బట్ ఆనెస్ట్లీ వాళ్ళిద్దరు పడినంత కష్టం ఇంకా అంత పడలేదు సార్, ఇంకా చాలా పడాలి సార్ కష్టం. నాకు వాళ్ళతో పోల్చుకుంటే చాలా తొందరగా వచ్చింది సార్.
అందుకని నాకు భయం చాలా ఎక్కువ సార్. వాళ్ళు పడ్డ కష్టానికి దేవుడు నాకు ఇచ్చాడని నాకు కొంచెం భయం ఉంటుంది సార్ ఇప్పుడు. అందుకని ఐ నెవర్ థాట్ నేను నా ఫ్యామిలీకి నేను ప్రొవైడర్ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు సార్. వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన దాంతో నేనేదో నా వంతు అంతే, చాలా తక్కువ సార్ వాళ్ళిద్దరు చేసింది. ఎప్పుడైనా మొహమాటంగా ఉండేదండి అమ్మ దగ్గర కానీ అన్నయ్య దగ్గర పాకెట్ మనీ అడగడంలో? అసలు అంటే మా చిన్నప్పటి నుంచి అమ్మగారు పాకెట్ మనీ లాగా ఎప్పుడు అలవాటు చేయలేదు సార్. అవసరం ఉంటే ఎంత ఇచ్చేస్తారు సార్. అంటే ఆవిడ అంటే అవసరం అంటే ఎంత ఇచ్చేస్తారంటే ఉన్నాయని కాదు ఇవ్వడానికి, బట్ ఇప్పుడు స్కూల్ ఎక్స్కర్షన్ అని ఆ ట్రిప్కి తీసుకెళ్ళినప్పుడు అది కొంచెం ఖర్చు అయ్యేది, అది ఆవిడ ఎలాగోలో చేసి అరేంజ్ చేసేవాళ్ళు. మేము అడిగేవాళ్ళం కాదు, బట్ ఆవిడకి తెలుసు మాకు ఎలా ఉంటుందని, కానీ మేము అడగమని. సో అది ఆవిడే చూసుకునేవాళ్ళు. అన్న దగ్గర ఏముండదు సార్, వాడు నేను కాలేజ్ ఉన్నప్పుడు వాడు నాకు గూగుల్ పే పంపించేవాడు. వాడు ఎప్పుడో వాడు ఫోన్ వాడు సరిగ్గా మెయింటైన్ చేయడు సార్. వాడు గూగుల్ పే ఫోన్ సరిగ్గా పనిచేయవు. సడన్గా వాడు ఇమీడియట్ స్కానర్ పంపించారు, దీన్ని డబ్బులు పంపించే అంటాడు, నేను పంపించేస్తా. అసలు డబ్బుల విషయంలో ఆ ఒక్క విషయం టచ్ వుడ్ మేము ఎంత లక్కీ అంటే డబ్బు అనేది మా ముగ్గురు మధ్య ఎప్పుడు రాలేదు సార్, ఎప్పుడు రాదు. అండ్ హోప్ఫుల్లీ టచ్ వుడ్ ఎప్పుడు రాకూడదు కూడా, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు రాలేదు సార్. మీ బ్రదర్హుడ్ ఎలా ఉంటుందండి? అంటే కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్లీగా ఉంటారు, కొన్ని సార్లు అన్నయ్య కదా అన్న ఒక మర్యాద గౌరవం అదేం రెండేళ్ల గ్యాప్ సార్. లేదు సార్, అసలు నాకు వాడి మధ్య అయితే మా మర్యాద లేదే. వాడినంటే నేను ఇప్పుడు నేను వాడు అంటున్నాను, ఎందుకంటే వీఆర్ దట్ క్లోజ్. మేము అందరు మమ్మల్ని చాలా ఆల్మోస్ట్ ట్విన్స్ అనుకుంటారు సార్, బట్ మాకు 2 ఏళ్ళ గ్యాప్ ఉంది. నేను మర్యాద ఇచ్చేది వాడి స్ట్రగుల్కి మాత్రమే సార్. అంటే స్ట్రగుల్కి నేను ఇవ్వాలి, ఎందుకంటే అది వాడి పడిన కష్టం. వాడికి నేను మర్యాద ఇస్తే మా ఇద్దరి మధ్య దూరం వచ్చిన ఫీలింగ్ వస్తుంది సార్ నాకు. సో అది నేను చేయను సార్. అది ఇప్పటికి బ్రో అని అంట, చిన్నప్పుడు అన్న అనేవాడిని, ఇప్పుడు బ్రో కల్చర్ సార్ బ్రో అని అంట. నేను మమ్మీతో కూడా వాడికి చెప్పి మమ్మీ నేను అలాగే మాడతా, వాడు అలాగే మాడతాడు. సో లేదు సార్, నేను వాడికి ఇచ్చే మర్యాద మాత్రం వాడి స్ట్రగుల్కి, వాడి డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్ సార్. మీరు ఏం చూసారు సార్ స్ట్రగుల్ అంటే? అన్నయ్యలో పడిన సక్సెస్ లేకపోవడమే పెద్ద స్ట్రగుల్ సార్. అంటే ఈ హీరో మీద వర్కౌట్ అవట్లేదు సినిమాలు అనే ఎవరన్నా నా దగ్గర వచ్చి అన్నప్పుడు డెఫినెట్లీ చాలా బాధేస్తుంది సార్. మీ ముందే అనేసేవారు? చాలా మంది అన్నారు సార్, చాలా. అంటే కొందరు తెలిసి అన్నారు, కొందరు తెలియక అన్నారు. బట్ ఒక్క విషయం నాకేం ప్రౌడ్ అంటే సార్, ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా సంతోష్ శోభన్ బ్యాడ్ యాక్టర్ని ఎవరు అనలేదు సార్, ఎవరు అనలేరు కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ సార్. ఆ ఒక్క విషయంలో చాలా ప్రౌడ్గా చెప్తాను సార్. చాలా గొప్ప నటుడు మా అన్న. సక్సెస్ అనేది వచ్చి వెళ్తుంటుంది, కానీ ఆ టాలెంట్ మాత్రం ఎవరు తీసుకోలేరు సార్. అది కపుల్ ఫ్రెండ్లీ హిట్ అయిన తర్వాత ఎక్కువగా మీరు ఆనందించుంటారు మీ అన్నయ్య కన్నా. అవును సార్, కానీ చెప్పను సార్, ఎక్కువ చెప్పను, చూపించను. వాడు వచ్చినప్పుడు కూడా ప్రీమియర్స్ పడిపోయి హిట్ టాక్ వచ్చింది, ఇంటికి రాగానే నాకు నా ప్రమోషన్స్ టైం అయింది, జస్ట్ ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక హగ్ ఇచ్చి కంగ్రాట్స్ అని చెప్పి నేను రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను సార్. అంతే. మీ విషయంలో మీ అన్నయ్య కూడా అలాగే ఉంటారు? అంతే సార్, అంతేనా? అంతే. లోపల శృత్యాసం లాగా అన్ని లోపల అంతే సార్. వాడు ఏం చెప్పారు సార్, అంటే మామూలు ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, చాలా బాగుంది ట్రైలర్, అంతే అంతే అంతే. ఇద్దరులో ఎవరు బాగా చదువుతారండి? మీరు? నేను అంటే ఇద్దరు, వాడు చదవగలడు కానీ వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే వాడు చేయలేడు సార్ అది. బట్ హీఈస్ నాట్ బ్యాడ్ ఎట్ స్టడీస్, ఇట్స్ హిస్ చాయిస్ దట్ ఐ డోంట్ వాంట్ టు స్టడీ. నాకు చదవడం లేదని చెప్పి వదిలేసేవాడు. నేను సరే ఇద్దరు కొడుకుల్లో ఎవడో ఒకడన్నా చదివితే ఇలా హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి నేను కొంచెం చదివాను సార్. అందుకే 10th లో ఒక 87, 12th లో 90%, ఓ డిగ్రీ చేసి ఇచ్చాను సార్. అంతే. డిగ్రీ ఏంటి? మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం. అది కూడా తొందరగా అయిపోద్దని ఉద్దేశం. లేకపోతే మనకి ఎందుకు సార్, అది చాలా మందికి చాలా హెల్ప్ అవుతుంది సార్, నాకు అస్సలు హెల్ప్ అవ్వలేదు సార్. ఎందుకంటే నేను వచ్చే ఫీల్డ్ డిఫరెంట్ సార్. నాకు చిన్నప్పటి నుంచే క్లారిటీ ఉంది కాబట్టి 4 ఏళ్ళు ఇంకో 1 year ఎక్కువ చదివి ఇంకో ఎక్కువ ఖర్చు పెట్టి ఐ డెంట్ సీ లాజిక్ ఇన్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. వేరే వాళ్ళకి ఐఎమ్ షూర్. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ద హిందూలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు సార్. సో వాడు ఫస్ట్ నుంచి ప్యాషనెట్ సార్, అండ్ చాలా జర్నలిజం మీద. వాడు జెన్యున్లీ వాడికి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయడం, కథలు చెప్పడం, జనాల నిజాలు చెప్పడం చాలా ఇంట్రెస్ట్ వాడికి సార్. సో ఆ ప్యాషన్ చాలా ఎక్కువ ఉంది సార్. సో వాడికి అది చాలా యూజ్ అయింది, వాడు చాలా నేర్చుకున్నాడు. అండ్ చాలా మంది యాడ్ ఏజెన్సీస్ కానీ మార్కెటింగ్ కానీ, బికాస్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. సో వాళ్ళు అటే వెళ్ళిపోయారు చాలా మంది. నా ఫ్రెండ్ చాలా మంది జొమాటోలో పనిచేశారు ఫర్ మార్కెటింగ్, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేశారు. నాకు ఇందుకు యూజ్ అయింది సార్. ఫర్ మీ ఇట్ వాజ్ మోర్ అబౌట్ ఫినిషింగ్, గెటింగ్ అ డిగ్రీ అండ్ హ్యావింగ్ 3 good college years, మంచి మెమరబుల్ కాలేజ్ లైఫ్. అండ్ దెన్ ఇక్కడికి వచ్చి ఐ స్టార్టెడ్ ఆడిషనింగ్. ఆప్షన్ 2 కూడా లేదు మీకు? అంతేగా? లేదు సార్, అసలు అసలు లేదు.
మ్యాడ్ వచ్చినా రాకపోయినా, ఇప్పుడు రాకాస వచ్చినా రాకపోయినా ఇక్కడే ఫైట్, ఇక్కడే చేసుకోవాలి, ఇక్కడే చేయాలి సార్. ఏదో సెట్ మీద ఉండాలి, సినిమా సెట్ మీద ఏదో పని చేసుకోవాలి. అది టైం బాగుండి దేవుడి దయ వల్ల మేము అనుకున్న క్రాఫ్ట్లో వచ్చింది. బట్ లేదు సార్, ఇంకా వేరే స్కిల్ లేదు సార్ మాలో, వేరే ఏం స్కిల్ లేదు సార్, జీరో. మనం సెటిల్ అయిపోయాం, మనం సినిమాలో ఉంటాం అన్న భరోసా గ్యారంటీ ఎప్పుడు వచ్చింది? మేము రావాలనుకున్నప్పుడు సార్. అంతేనా? అంటే అంటే కొంతమందికి హిట్ వచ్చిన తర్వాత, ఒక హిట్ వచ్చిన తర్వాత ఎస్ హిట్ అనేది సార్ ఇట్ ఈస్ జస్ట్ వ్యాలిడేషన్, అప్రిసియేషన్ సార్. అంతే. ఇట్ ఈస్ నాట్ లోపల నువ్వు నీకు కన్ఫర్మ్ చేసుకున్నావు నువ్వు ఇక్కడ ఉంటా అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అంతే. అది సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది నీ చేతుల్లో లేదు. నీకు ఏమి ఇష్టం? నీకు యాక్టింగ్ ఇష్టం. నీకు హిట్ సినిమా చేయడం ఇష్టం కాదు, నీకు యాక్టింగ్ ఇష్టం. సో నువ్వు యాక్టింగ్ చేయి. ఆ హిట్ అవుతుందా లేదా అనేది నీ చేతుల్లో లేదు, సో వదిలేసేది. యా, సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఇక్కడ ఉండాం అనుకున్నాం, ఇక్కడ ఉన్నాం సార్ అంతే. హిట్లో ఉండాలనుకోవడం అనేది ఇట్ ఈస్ అందరికీ చాలా కలిసి రావాలి, మన చేతుల్లో లేదు సార్. యాక్టింగ్ చేయడం, బాగా చేయడం, అది మాత్రం మన చేతిలో ఉంది సార్ అంతే. ఓటీటీ ఫేజ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా? యా, డెఫినెట్ సార్. ఐ డిడ్ మై గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఓటీటీ స్టార్ట్ చేసింది సార్. నేను ఫస్ట్ వెబ్ సిరీస్లో చిన్న సైడ్ క్యారెక్టర్ చేశాను, దాని తర్వాత సపోర్టింగ్ రోల్ చేశాను, దాని తర్వాత లీడ్ రోల్ చేశాను, అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఎవ్రీథింగ్ హెల్ప్ మీ సార్. ప్రతి ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రావడానికి హెల్ప్ చేసింది సార్ నాకు 100%. బేకర్ అండ్ ద బ్యూటీ చూసి నాకు ఒక చిన్న ఫిల్మ్ స్టోర్ వచ్చింది, అంటే ఆడిషన్ ఛాన్స్. ఒక చిన్న ఫిల్మ్ స్టోర్ చూసి కళ్యాణ్ నన్ను మ్యాడ్కి అడిగారు, దెన్ మ్యాడ్ స్క్వేర్, రాకాస. సో ఎవ్రీథింగ్ హెల్ప్ మీ సార్. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళి ఉంటారండి? ఏమైనా గుర్తుందా? 30-40 నాట్, దట్స్ వెరీ స్మాల్ అమౌంట్ సార్. బై ద వే, బయట 100 కొద్ది ఆడిషన్ చేస్తారు సార్. చాలా చిన్న అమౌంట్లోనే సమ్హౌ టచ్ వుడ్ ఏదో క్రాక్ అయింది దేవుడి దయ వల్ల. కానీ ఆ 30-40లో బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? బెటరా ఏమన్నా సార్, నో అనడమే కదా. అంటే ఏంటంటే అప్పటికప్పుడు నో చెప్పారు సార్, సెలెక్ట్ అయితే మెసేజ్ పెడతా అంటారు. అవును, అది ఎప్పుడు మనకి మెసేజ్ రానంత వరకు మన సెలెక్ట్ అవ్వనట్టే కదా. బట్ సార్ చాలా మంది రిజెక్ట్ అయినందుకు ఫీల్ అయిపోతారు కానీ సార్ లైఫ్లో ఇంకా చాలా రిజెక్షన్ ఫేస్ చేయాలి సార్. ఇప్పుడు ఒక పెద్ద హీరో అయిన తర్వాత ఫ్లాప్ పడితే అది రిజెక్షన్ కదా సార్. సో ఆ చిన్న చిన్న స్టార్టింగ్ రిజెక్షన్స్ ని మనం సీరియస్ తీసుకోకూడదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, ఇట్ ఈస్ ఆల్ ఇస్ గాడ్స్ ప్లాన్. ఎక్కడో ఒకటి మనం రాసి పెట్టి ఉంది సార్, దానికోసం వెయిట్ చేయడం. అప్పటి వరకు మనం గింజేసుకుని చేతులు కాళ్ళు ఆడించేసుకుని ఏడిస్తే వేస్ట్ సార్. ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు ఆయన. చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా దాన్ని ఏమంటారు, ఈ పాజిటివ్నెస్ మీకు ప్లస్ అయిందా? ఎంతవరకు ప్లస్ అయింది సార్? సార్ పాజిటివిటీ మనకే ప్లస్ అవ్వాలి సార్. అంటే ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అబౌట్, మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు డబ్బులు ఉన్నా లేకపోయినా హ్యాపీనెస్ ఇస్ అ పర్స్పెక్టివ్. అంతే. మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం మనం మాక్సిమం మనం చేయగలం సార్. అఫ్ కోర్స్ నేను ఎప్పుడు ఇలా ఉండను సార్, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నో సార్, నాకు ఇప్పుడు చాలా విషయాలు నేను అనుకున్నట్టు జరగకపోయినప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వస్తారు 100%. ఇప్పుడు ఒక రోజు నేను షూటింగ్ నేను బాగా చేయకపోతే నేను నైట్ అంతా ఫీల్ అవుతాను సార్. నేను అంటే ఇది కాదు నేను చేయాలనుకున్నా, ఎందుకు బాగా చేయలేకపోయాను అని చెప్పి నేనే చాలా లోపల ఐ కీప్ స్కోల్డింగ్ మై సెల్ఫ్. బట్ దట్స్ ఓకే, వి ఆల్ హ్యావ్ టు గో త్రూ అవర్ బ్యాడ్ డేస్. నెక్స్ట్ డే మనం పాజిటివ్గా ఉండాలి లేదా అని ఇంపార్టెంట్ సార్. అంతే. నేను ఏదో పాజిటివ్ మాడుతున్నాను కదా, రేలంగి మాయలాగా అన్ని ఇలా ఉండాలి లేదు సార్. నాకు చిరాకు వస్తుంది, నేను ఇరిటేషన్ చూపిస్తాను, నేను బూతులు మాడతాను, అన్నీ చేస్తాను సార్. బట్ వై యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు పుష్ పాజిటివిటీస్, బికాస్ మనల్ని చూసి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎంతమంది చూస్తారు మనకు తెలియదు సార్. అది 2 అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు, 200 మంది అవ్వచ్చు. బట్ ఎవరో ఒకళ్ళన్నా ఇఫ్ దే కెన్, మనం చెప్పిన ఒక మాటకి ఒక స్మైల్ వచ్చి వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ ఫీల్ అయితే దట్ ఈస్ మోర్ దెన్ వాట్ వీ కెన్ డూ. దట్ ఈస్ అ గుడ్ థింగ్. వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు టెల్ ఎవ్రీవన్ టు బీ పాజిటివ్. ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్ కనిపిస్తుంటుంది, మనం ఇలా అవ్వాలి, ఇలా తయారవ్వాలి, ఇలా ఉండగలగాలి సార్? యాజ్ అ పర్సన్ నాకు ఐ వాంట్ టు బీ లైక్ ప్రభాస్ అని సార్. ఆయన నటుడిగా ఒక పాన్ ఇండియన్ స్టార్గా ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలాసార్లు నాకే అనిపిస్తుంటుంది సార్, ఆయనలా ఉండాలిరా అంటే. ఆయన గురించి ఒక్క నెగిటివ్ మాట్లాడు సార్. ఐ థింక్ హీస్ ది ఓన్లీ హీరో వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఆయన సినిమాలు హిట్ అవ్వాలనుకుంటారు. అది ఆయన మంచితనం అంతే. ఆయన బిల్డ్ చేసుకున్నారు సార్. అది ఆయన నటన వల్ల కాదు, ఆయన స్టైల్ వల్ల కాదు, బట్ ఆయన పర్సనాలిటీ సార్. ఆయనలో ఉన్న ఒక జెన్యూన్ హార్ట్, దానివల్ల సార్. అది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే కష్టం వస్తే ఆయన ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ ఆయన క్రియేట్ చేశారు కదా సార్. అది క్రియేట్ చేయాలి సార్. అది ఐ వాంట్ టు బీ లైక్ హిమ్. ఐ వాంట్ టు బీ, కుదిరినంత మందికి ఐ వాంట్ టు హెల్ప్.
ఐ వాంట్ టు కుదిరినంత మందికి ఐ వాంట్ టు ఫీడ్, అవును. ఫుడ్ పెట్టాలి నాకు కూడా, నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరికి నేను పెట్టి చంపేస్తుంటాను అనమాట. సో అంటే ఆ లక్షణం యాజ్ అ హ్యూమన్ ఐ వాంట్ టు బి లైక్ హిమ్ సార్, యాజ్ అ గుడ్ పర్సన్. మీరు చెప్తుంటే అనిపిస్తుంది సార్, ఎక్కడో ఒక సినిమా చేసినందుకు ఇప్పుడు వరకు మిమ్మల్ని ఒక ఫ్యామిలీలాగా ట్రీట్ చేస్తుంటారు. మొన్న కపుల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూలో ఏదో ఆయన సినిమా హిట్ అయినంత వైబ్రేషన్ ఆయనలో కనిపించింది. అవును సార్, నిజంగా గొప్ప విషయం సార్. వెరీ పాజిటివ్ సార్. యూ విల్ నెవర్ సీ ప్రభాస్ అన్న స్పీక్ ఎనీథింగ్ నెగిటివ్. అవును. నెగిటివ్ అంటే వేరే వాళ్ళ నుంచి కాదు, జస్ట్ ఒక థాట్ లోనే ఒక నెగిటివ్ థాట్ ఎప్పుడు మాట్లాడుతుంది. అవును. దట్స్ యూ నీడ్ టు బీ లైక్ దట్ సార్. ఆయన ఎవరి కెరియర్ చూస్తే, ఎవరి ఫిల్మోగ్రఫీ చూస్తే మీకు ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది? అప్పుడు మీరు అన్నారు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఫిల్మోగ్రఫీ చూస్తే సాటిస్ఫాక్షన్ ఉండాలని. ఎవరి ఫిల్మోగ్రఫీ చూస్తే అమ్మా ఇన్ని సినిమాలు ఎలా చేస్తారు రైతను, ఇలాంటి సినిమాలు ఎలా చేస్తారు రైతను అనిపిస్తుంది? అంటే ఇన్ని సినిమాలను చూడండి సార్, నేను క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఇంపాక్ట్. అవును. ఇన్ దట్ వే నాకు తారక్ అనే కెరీర్ చాలా ఇష్టం సార్. నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం సార్. నాకు అల్లు అర్జున్ గారి కథ అంటే చాలా ఇష్టం సార్. ఆయన కథ అయితే కళ్ళలో గట్టి కనపడుతుంది సార్. ఆయన ఒకటి అంటారు కదా సార్, నేషనల్ అవార్డ్ ఇలా ఒక మార్క్ చేసుకుని అది కొట్టాలని ఫిక్స్ అయ్యారు సార్, ఆయన కొట్టారు సార్. సో నాకు వీళ్ళందరి నుంచి ఏదో ఒకటి ఐ వాంట్ టు టేక్ ఫ్రమ్ దెమ్, బికాజ్ వీ కెన్ ఓన్లీ లెర్న్ ఫ్రమ్ అవర్ సీనియర్స్. అంతే. ఇది బుక్స్ ఇవన్నీ లేదు సార్, మనం ఒకరిని చూసి నేర్చుకోవాలి. ప్రభాస్ గారు కూడా ఇదే మాట అన్నారు, సీనియర్ల తర్వాత అసలు వాళ్ళని చూసే మనం నేర్చుకోవాలి సార్ 100%. నాకు వీళ్ళందరినీ చాలా ఇష్టం సార్. లేదు సార్, ఒక స్పెసిఫిక్ కెరీర్ అని లేదు సార్. ఐ వాంట్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఎన్టీఆర్ గారిని కూడా ఈ మధ్య కలిసినట్టు. తారక్ అనేది మ్యాచ్ స్క్వేర్ సక్సెస్. అవునవును. వెరీ స్వీట్ సార్. ఆయన నాన్నగారు గురించి స్టేజ్ మీద మాట్లాడడం చాలా చాలా మంచి మాటలు చెప్పడం అనేది ఎనీడే మన పేరెంట్స్ గురించి ఒకళ్ళు బాగా చెప్తే ఎనీడే మనకి ఒక హై సార్. అది తారక్ అన్న గుర్తుపెట్టుకుని మాట్లాడే స్టేజ్ మీద వాజ్ వెరీ వెరీ హ్యాపీ సార్. అండ్ ఆయన ఒక మాట అన్నారు, ఆయన ఇంకా మాట్లాడే ముందు నేను నితిన్ అండ్ రామ్ స్టేజ్ మీద ఉన్నప్పుడు మైక్ తీసుకుని నేను మాడుతుంటే డీడీ అని అరవడం స్టార్ట్ చేశారు సార్. అది విని తారక్ అన్న కింద స్మైల్ ఇచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు అందరూ డీడీ అన్నారు, నేను త్వరలోనే అందరు సంగీత్ అని అరవాలి అన్నారు సార్. నాకు అది భలే అనిపించింది సార్. దట్ ఈస్ సచ్ అ నైస్ థింగ్ టు సే సార్. అండ్ మ్యాడ్ తర్వాత నన్ను అల్లు అర్జున్ గారు పిలిచారు సార్. నన్ను డైరెక్టర్ని పుష్ప 2 గంగమ్మ జాతర సీక్వెన్స్ షూట్ జరుగుతుంది సార్ RFCలో. ఆయన వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి ఇలా బన్నీ సార్ కలవాలనుకుంటున్నాను. నాకు ఫస్ట్ అర్థం కాల, బన్నీ సార్ ఎవరు అంటే అల్లు అర్జున్ గారు కాల్ చేస్తాను మనం అనుకోం కదా సార్, ఇవన్నీ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను సార్. దెన్ లేదు, ఐ అండర్స్టూడ్ ఇట్స్ లెజిట్ కాల్. అండ్ దెన్ ఐ వెంట్. ఆయన క్యారవెన్లో కూర్చోబెట్టుకుని హీ స్పోక్ టు మీ, వెరీ స్వీట్. ఒక 10 నిమిషాలు మాట్లాడారు. ఆయన నిజంగా చాలా జెన్యూన్ అప్రిషియేట్ చేశారు. అండ్ ఆయన ఐ వాంట్ టు టేక్ ఫోటో అండ్ ఐ వాంట్ టు ఐ విష్ ఐ కెన్ హెల్ప్ ద ఫిల్మ్, బట్ ఆ గంగం జాతర సీక్వెన్స్లో ఉన్నారు. సో ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అన్నారు. ఐ వాజ్ లైక్ లేదు సార్, అఫ్ కోర్స్ సార్. అంటే చాలా మంది అదేదో షో కోసం అనుకుంటారు సార్. షో కోసం అనుకుంటే అసలు మనం పిలవాల్సిన అవసరం లేదు సార్. షో కోసం అనుకుంటే ఫోటో కూడా అవసరం లేదు సార్. అసలు ఎవరికి తెలుసు అని కలిసినట్టు చాలా తక్కువ మందికి చెప్పాను సార్ నేను ఈ స్టోరీ. ఇట్స్ వెరీ స్పెషల్ స్టోరీ. సో ఆ ఒక్క విషయంలో ఐ థింక్ అంటే అలా అంత పెద్ద సీనియర్స్ అప్రిషియేట్ చేసినప్పుడు ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే మనం కూడా ఒక రైట్ పాత్రలో ఉన్నాం. నేను ఏదైతే ఇంపాక్ట్ చేయాలనుకున్నానో ఒక సినిమా చూపించి, నా నటన చూపించి అది జరుగుతుంది, మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అండ్ ఆయన అక్కడే లంచ్ చేసి వెళ్ళమన్నారు. సో ఇట్ వెరీ స్వీట్ సార్. గంగమ్మ జాతర అప్పటికి మాకు తెలియదు గంగమ్మ జాతర ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటారు, ఆయన ఏ గెటప్ లో ఉంటారో మాకు తెలియదు. ఫస్ట్ టైం మీరు ఆ గెటప్ లో చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? ఆ గెటప్, ఆ శారీ గెటప్ గట్టి కొట్టబోతున్నాడు అయ్యా, అసలు మామూలుగా ఇండియా షేక్ అవ్వబోతుందని అనిపించింది సార్ అది చూసినప్పుడు నిజంగా. అండ్ అప్పటికి కరెక్ట్గా మేము అక్కడ రీచ్ అయ్యాం క్యారవాన్ దగ్గరికి. ఆయన అప్పుడే లంచ్ బ్రేక్ వచ్చారు సార్. కనపడుతుంది సార్ ఆ టైర్డ్నెస్ కానీ, ఎంత అలిసిపోయారంటే ఆయన ఇలా అనేసుకుంటున్నారు అనుకుంటున్నారు. బట్ మమ్మల్ని చూడగానే మళ్ళీ ఆయన పాపం హీ పుల్డ్ హిమ్సెల్ఫ్ టుగెదర్ అండ్ దెన్ హీ స్పోక్. నిజంగా వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ సార్. కానీ స్టార్ హీరోలు కష్టం కదా సార్, మనం దూరం సార్ చూస్తాం. బట్ అది సార్ అది చూస్తే చాలా అరే వాళ్ళే కష్టపడుతున్నారా, మేము ఇంకెంత కష్టపడాలి. సో ఆ ఒక్క విషయం వాళ్ళు కష్టపడడం చూసి మాకు ఏంటి పాజిటివ్ అంటే సార్, మేము ఇంకెంత కష్టపడాలని మాకు థాట్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ సార్. సో ఇట్స్ మనకి ముందు ఒక ఎగ్జాంపుల్ ఏదైతే పెట్టుకుంటాం, చరణ్ అన్న కానివ్వండి, తారక్ అన్న కానివ్వండి, బన్నీ గారు కానివ్వండి,
ఇట్ ఈస్ రియలీ నైస్. వాళ్ళంత కష్టపడుతుంటే మా కష్టం అనిపిస్తుంది సార్. అవును. ఇట్ గివ్స్ అస్ మోర్ ఎనర్జీ, ఇంకా పని చేయాలి మనం. మొన్న పెద్దకి సంబంధించిన ఒక గ్లిమ్స్ వచ్చింది. చరణ్ గారిని చూస్తే యు మీన్ ఆంజనేయ స్వామి చేస్తారు. అవును. అవును. అసలు పిచ్చెక్కి పోయింది సార్ నాకైతే. నేనైతే నాకు రంగస్థలం నాకు చరణ్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఐ రియలీ లుక్ అప్ టు హిస్ వర్క్. ఒక్క చోట ఆయన్ని ఎవరో ఎంగేజ్మెంట్లో కలవడం జరిగింది సార్. చిన్న ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. నా ఫ్రెండ్ పాపం తీసుకెళ్ళి పరిచయం చేయించాడు. 2 నిమిషాలు మాట్లాడింది సార్ ఆయనతో. 3 సార్లు పట్టేసుకున్నాను సార్ ఆయన. అంటే ఆయన నుంచి ఒక పాజిటివ్ ఆరా ఇలా వెళ్ళిపోతుంటుంది, మనల్ని లాగేస్తుంటుంది. నాకు అది భలే హై అనిపించింది సార్. అండ్ ఆయన నన్ను పేరు ఆబ్వియస్లీ గుర్తుపట్టకపోవచ్చు, బట్ ఆయన నన్ను గుర్తుపట్టాడు. మ్యాడ్లో కాలేజ్ సినిమాలు చేసాను కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా మంది నాకు అన్నయ్యకి కన్ఫ్యూజ్ అవుతారు. సో అన్నయ్య అన్నారు అనుకున్నా, ఎందుకంటే సుష్మిత గారు అన్నయ్యతో సినిమా చేశారు. సో చరణ్ అన్న సంతోష్ అన్నారు అనుకున్నాను నేను, బట్ లేదు కాలేజ్ అన్నారు. సార్ నేనే సార్. దెన్ అలాగే నిహార్ గారితో కలిసి చేసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశారు సార్. ఆయన చాలా ఎంజాయ్ చేశారంట. ఆయన చూసి ఆయన కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అన్నారు. నాకు అది చాలా హై అనిపించింది సార్. రామ్ చరణ్ గారిని నేను ఎమోషనల్ చేశానని చాలా హై అనిపించింది సార్. నెపోకిట్స్ అంటారు కదా సార్, వాళ్ళు పడే కష్టం అదే సార్. చెప్పడం ఈజీ సార్, అనడం ఈజీ. నెపోటిజం అని అనడం ఈజీ సార్. అది వాళ్ళు ఎంత ఆడియన్స్ని మెప్పించడానికి, వాళ్ళకి ఒక మంచి సినిమా ఇవ్వడానికి ఎంత కష్టపడతారో తెలియదు సార్. అండ్ మనం ఎంతమందిని కూర్చోబెట్టి చెప్పగలం సార్. అవును. నిన్నే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, ఆ మూమెంట్స్ ఏంటి సార్? ఇంకా అది ఆ వైబ్లోనే ఉన్నారు అసలు సార్. ఆయన కలిసినప్పుడు మాత్రం ఆయన చేయి పట్టుకోగానే ఫస్ట్ నాకు లోపల ఫీలింగ్ మనల్ని ఎవడు రాపేది. సార్ అది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ సార్. అసలు ఆయన ఎంటర్ అయ్యారు సార్, వెనకాల నుంచి వస్తున్నారు, అప్పటికి స్క్రీన్ మీద కనపడ్డారు. సో మేము అందరం నుంచున్నాం సార్. ఆయన ఫార్మల్లీ అందరికీ నమస్తే పెడుతున్నారు సార్. పెట్టి నా సైడ్ జస్ట్ నేను ఉంచున్నాను సార్, నా సైడ్ కూడా జనాలు ఉన్నారు. నమస్తే పెట్టి ఇలా తిరిగి మళ్ళీ ఇలా అని ఇటు వచ్చారు సార్ నా వైపు. నేను ఒక సెకండ్ నా వైపు వస్తున్నారు, నేనేం చేశాను. సో భయపడ్డాను సార్ నేను ఒక సెకండ్. అంటే ఎలా అంటే ఎందుకు వచ్చారు? అప్పుడే నాకు ఉగాది రోజు కొన్నిదేళ్ల ఫ్యామిలీ అందరు కలిసినప్పుడు నిహార్ గారు టీజర్ ఏదో చూపించారని చెప్పారు సార్. ఆయన టీజర్ గుర్తు పెట్టుకుని ఈ అబ్బాయి అంటే యువర్ ద హీరోను అని చెప్పి ఆయన వచ్చి మాట్లాడారు సార్. ఆయన ఐ లాస్ట్ మై మైండ్. ఆయన బికాజ్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సినిమా గురించి చాలా తక్కువ పట్టించుకునే వ్యక్తి. అంటే ఆయన వన్స్ పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత జనాల గురించి పట్టించుకోవడం చాలా తక్కువ నాలెడ్జ్ పెట్టుకుంటారు. ఆయన ఎక్కువ ఆలోచించారు, చాలా పేర్లు మర్చిపోతుంటారు, ఏం గుర్తుంటారు. అలాంటిది ఆయన టీజర్ గుర్తుపెట్టుకుని నన్ను నమస్తే పెట్టి నన్ను గుర్తుపట్టి చూసి ఎవర్ ద హీరోనా అని వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎవర్ ద హీరో అన్నప్పుడు ఇంకా మనం ఆగంగా సార్. సో ఇమీడియట్లీ కలిసినప్పుడు నిహార్ గారు వచ్చి యా బాబాయ్ హీజ్ రాకాసాలో ఇది అంటే అంత స్టేజ్ మీద ఫోటో దిగుతున్నప్పుడు ఆ రీల్ కొంచెం వెళ్తుంది సార్ ట్విట్టర్లో. ఆయన ఫోటో తీసుకుంటున్నప్పుడు ఆయనకి టీజర్లో ఏదో జోక్ గుర్తొచ్చి ఆయన నవ్వడం స్టార్ట్ చేసి ఇలా ముందుకెళ్తూ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని చెప్పారు సార్. అండ్ అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అనగానే చేయొచ్చు నిహారిక గారిని చూసి గ్రేట్ పర్ఫార్మర్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అనుకుంటా. అంటే అన్ఎక్స్పెక్టెడ్ సార్. అసలు నేను డెప్యూటీ సీఎం గారిని కలుస్తాను అనే విషయం పక్కన పెట్టేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు సార్. ఇట్ ఈస్ సో ఫార్ ఫెచ్డ్, ఇట్ వాస్ నెవర్ ఇన్ మై బకెట్ లిస్ట్ ఆల్సో. అంటే అందులో పెట్టుకోవడం కూడా మనకి అసలు ఛాన్స్ ఉంది, ఎలా అవుద్ది అలాంటిది ఆయన. బట్ లేదు సార్, ఆయన గుర్తుపట్టి ఒక్క స్టెప్ నా వైపు వేయడం అనేది మాత్రం ఇట్స్ బిగ్ హై, ఇట్స్ వెరీ పవర్ఫుల్ హై. అవార్డులన్నీ కట్టుకుని మనం ముందుకు వచ్చినట్టు నిజంగా సార్. అసలు ఇంకా ఫోటో కూడా పక్క నుంచి ఫోటో అడిగినప్పుడు కమాన్ బ్రదర్ అని చెప్పి చేయేశారు. వెరీ నైస్ సార్. ఫిలింఫేర్ అందుకున్నప్పుడు మూమెంట్ ఏంటి సార్? ఫిలింఫేర్ సార్ యాక్చువల్లీ ఫిలింఫేర్ ఎవరైతే ఎడిటర్ ఇన్ చీఫ్ ఉంటారో ఆవిడ మెసేజ్ చేశారు సార్, ఇలా ఫిలింఫేర్ ఉంది వస్తారంట. నేను మామూలుగా ఇన్వైట్ చేశారనుకున్నాను సార్. దాని తర్వాత 2 days లేటర్ ఆవిడ 7:30 6:30 అలా వచ్చేసి ఉండండి మీ సెక్షన్ అప్పుడు స్టార్ట్ అవుద్ది అన్నారు సార్. నాకు అర్థం కాదు సెక్షన్ స్టార్ట్ అవ్వేంటి అంటే సీటింగ్ సెక్షనా, తర్వాత మళ్ళీ లేట్ వస్తే కూర్చొనివరా, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తున్నాయి సార్ నాకు. నాకు అర్థం కాలేదు సార్. మనమేమో ఇండైరెక్ట్గా అడగలేము, ఇప్పుడు ఏంటంటే అవార్డు వచ్చిందని అడగలేము మనం. మళ్ళీ హోప్ పెట్టుకుంటే మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాం. సో
నాకు అర్థం కాల, అంటే అసలు ఉందా లేదా అని హాఫ్గా నేనే కన్ఫ్యూజ్ అయ్యా. సో అసలు చెప్పలా మమ్మీకి, మామూలు మమ్మీ పిలిచారు, మమ్మీ ఊరికే వెళ్దాం అలా, అందరు వస్తారు ఊరికే వెళ్ళి మన బయట కనపడినట్టు ఉంటుంది, మ్యాడ్ కూడా వచ్చింది అని చెప్పి వెళ్ళాము. అక్కడ కూర్చున్నాం, డెబ్యూ అవార్డ్స్ అనౌన్స్ చేయగానే ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఉందన్నమాట, మరి ఇస్తారనమాట. అప్పుడు అర్థమైంది సార్ నాకు. నేను మమ్మీకి చెప్పలా సార్, డైరెక్ట్గా వింటే బాగుంటుంది కదా. సడన్గా నా పేరు అనౌన్స్ చేశారు, మమ్మీకి అర్థం కాలేదు. అదే సార్ అప్పుడు ఆ ఫోటో ఏదైతే నేను పోస్ట్ చేశాను మమ్మీ ఇలా చిన్న చంపదప్ప కొట్టేది, అది అప్పుడు దిగాను సార్ ఫోటో. అది మా ఇద్దరు చాలా తక్కువ ఫోటోలు ఉన్నాయి సార్. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ ఫర్ మీ. మోర్ దెన్ అవార్డు గెలవడం కంటే, చెప్పాను కదా సార్, మా పేరెంట్స్ మా పిల్లలు ఇలా చేశారని ప్రౌడ్ చెప్పుకోవడం ఇస్ మోర్ హై. ఈ అవార్డులన్నీ ఆర్ జస్ట్ ద వే టు దట్ ప్రౌడ్ ఫీలింగ్ వాళ్ళకి తీసుకెళ్ళడానికి, అంతే సార్. బకెట్ లిస్ట్లో ఏమున్నాయి సార్? ఇందాక మీరు బకెట్ లిస్ట్ అని ఒక మాట అన్నారు, నిజంగా బకెట్ లిస్ట్లో ఏమున్నాయి? ప్రస్తుతానికంటే చరణాన్ని మళ్ళీ కలవాలి, డెఫినెట్గా మళ్ళీ కలవాలి. ఎస్పెషలీ నౌ బికాస్ నిహారి గారితో చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ అవకాశం వస్తుంది, హోప్ఫుల్లీ మేనిఫెస్టింగ్. ఐ వాంట్ టు మీట్ రజనీకాంత్ గారు, ఐ వాంట్ టు మీట్ కమల్ హాసన్ గారు, ఐ వాంట్ టు మీట్ శివకార్తికేయన్ గారు. నాకు చాలా మంది కలవాలి సార్, జస్ట్ కలవాలి. బట్ అందరికీ తెలిసిన నంబర్ 1 బకెట్ లిస్ట్ ఇస్ ప్రభాస్ అన్న హగ్. నాకు ఏదైతే రాలేదో, మా అన్నకు వచ్చింది ఆ హగ్ నాకు రాలేదు. సో అది ఫస్ట్ ఉంది సార్. ఎందుకు రాలేదు అంటే వాడి సినిమాకి వాడు వెళ్ళాడు సార్, నేను ఎలా సార్ అక్కడ వెనకాల లింగ్ ఏమంటే. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది, ప్రభాస్ అన్న ఆయన ఫోన్ నెంబర్ హగ్ నాకు ఇస్తే అది నా సినిమా చూసి ఇవ్వాలి, అన్న సినిమా చూసిస్తే నాకెందుకు? ప్రభాస్ గారి ఫోన్ నెంబర్ మీ దగ్గర కూడా ఉన్నట్టు ఎందుకు ఉంటుంది సార్? నా దగ్గర, అన్నయ్య దగ్గర ఉంది కదా సార్. నా దగ్గర ఎందుకు ఉంటుంది సార్? నేను చెప్పాను కదా సార్, నాకు ప్రభాస్ అన్న ఆయన ఇచ్చే ద్వారా నాకు వస్తుంది సార్ నెంబర్. అన్నయ్యని కూడా అడగరు ప్రభాస్ నెంబర్ కావాలి, అడిగిన వాడు ఇప్పుడు. అంటే బకెట్ లిస్ట్ లో నెంబర్ 1 ప్రభాస్ అన్న హగ్ కావాలి సార్ నాకు ఫస్ట్. డీడీ అనే క్యారెక్టర్ ఎంతకాలం మీ మైండ్లో ఉన్నాడు సార్? మీ మైండ్లో, మీ యాటిట్యూడ్లో, మీ బిహేవియర్లో ఉన్నాడు సార్? అంటే ఆ ఫుల్ క్యారెక్టర్ ఉండదు సార్. లాట్ ఆఫ్ ద స్టఫ్ నేను చాలా రిలేటబుల్ అయింది సార్. అంటే నా లైఫ్లో చాలా విషయాల్లో నేను డీడీ లాగే బిహేవ్ చేస్తాను సార్. కాలేజ్ లైఫ్ అఫ్ కోర్స్ మనం మారుతూ ఉంటాం యాజ్ పీపుల్, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ సిమిలారిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్ డీడీకి నాకు. నేను నిజంగా నాలో కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సార్, డెఫినెట్లీ. దగ్గుబాటి రానలాగా ఎగ్జాక్ట్లీ. సో అలాగా. అండ్ ఇంతకుముందు నాకు కూడా ఫిల్టర్లు అయిపోతున్నాయి సార్. మాట్లాడినప్పుడు డీడీకి ఫిల్టర్ ఉండదు సార్. వాడికి ఈ మాట చెప్పడం తప్ప రైట్ అని తెలియదు సార్. ఒకప్పుడు నాకు కూడా అలాగే ఉంటుంది సార్. నాకు అర్థమయ్యేది కాదు అది. నేను డైరెక్ట్గా ఎలా మాట్లాడాలి, పద్ధతిగా ఎలా చెప్పాలి, ఒక పాయింట్ ఎలా పెట్టాలని నాకు తెలియదు సార్. అలా ఉండేది సార్. బట్ నౌ ఐమ్ అండర్స్టాండింగ్ మోర్ హౌ టు స్పీక్, హౌ టు బీ మోర్ డిప్లొమాటిక్. ఎందుకంటే చాలా మంది ఊరికే అఫెండ్ అయిపోతుంటారు. సో అది కొంచెం నేర్చుకుంటున్నాను సార్ ఇప్పుడే. బట్ లేదు సార్, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే వెన్ యూ వాచ్ రాకాస డీడీ కనపడ్డారు సార్. అవునా? అది నాకు నేనంతా నాకు చెప్పట్లేదు సార్, నా డైరెక్టర్ నాకు చెప్తే నాకు అప్పుడు అనిపించింది సార్. ఫస్ట్ డైరెక్టర్ ఫీల్ అవ్వాలి సార్, ఈ సినిమాలో డీడీ కనిపించడు, వీరబాబు మాత్రం కనిపిస్తారని ఆవిడ అన్నప్పుడు నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. బికాజ్ ఇట్స్ వెరీ టఫ్. ఇట్ ఈస్ అలాంటి క్యారెక్టర్ రావడం బ్లెస్సింగ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో కర్స్. ఎందుకంటే జనాలు అదే గుర్తుపెట్టుకుంటారో అలాగే చూస్తారు. అది మనం బ్రేక్ చేయాలి సార్. ఒక్క విషయం నేను చేశానని అనుకుంటున్నాను సార్. మనకి April 3rd తెలిసిపోతుంది సార్. డీడీలో కొంత సంగీతంలో ఉన్నాడు. వీరబాబు ఈ మధ్య కొంచెం మంచి బట్టలు వేసుకుంటున్నాం కాబట్టి వీరబాబు క్వాలిటీ కొంచెం మంచి బట్టలు వేసుకుంటాడు సార్. అంతేనా? ప్రస్తుతానికి అంతే. నథింగ్ అబౌట్ వీరబాబు. మేబీ ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్, బట్ అవన్నీ ఇంకా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడాను. ఈ జోనర్ సినిమాలు అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటండి? ఏ జానర్ సార్ మీకు? ఈ హారర్ సార్. కాంజరింగ్ చాలా ఇష్టం నాకు. స్త్రీ చాలా ఇష్టం సార్. అంటే ఒక పర్ఫెక్ట్ హారర్ కామెడీ అనిపిస్తుంది సార్. అంటే ఇట్స్ టెక్స్ట్ బుక్. మనకి ఎక్కడ టోన్ మిస్ అవ్వదు, ఎక్కడ స్టేక్స్ పడిపోవు, బట్ మనకి ఎంటర్టైనింగ్ ఉంటుంది, భయం వేస్తుంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. ప్రస్తుతానికి 2 ఉన్నాయి సార్ మైండ్లో. అంటే ఒక్కరే కూర్చొని హారర్ మూవీస్ ఎంజాయ్ చేస్తుంటారు? యా, ఓటీటీ ప్లాట్ఫామ్లో. థియేటర్ కూడా వెళ్ళిపోతుంది సార్ నేను మానస గారు వెపన్స్ అనే సినిమా ఒకటి వచ్చింది సార్, ఇంగ్లీష్ది. లాస్ట్ ఇయర్ వెళ్ళాం అనమాట. నేను మానస గారు థియేటర్లో ఇంకెవరు అవునా? జస్ట్ నేను ఆవిడ. మీ ఇద్దరి కోసం స్పెషల్ ప్రీమియర్ అదే అనిపించింది సార్. ఇంకా నేను వాడు క్యాన్సిల్ చేయలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో దట్ వాస్ వెరీ నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్. సినిమా చూస్తూ మీరు ఎక్కడైనా భయపడిన సందర్భాలు ఉన్నాయా? మాదా? మీ సినిమా లేదు సార్, నాకు తెలుసు కదా సార్ ఇప్పుడు ఏది వస్తుందో. లేదు అంటే ఒక సడన్ గా సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా చూడలేదు సార్. చూడలేదు. ఎస్ఎఫ్ఎక్స్ ఆర్ఆర్ ఇవన్నీ చూడలే నేను ఇంకా. సో మేబీ థియేటర్ లో నాకు అనిపిస్తాం సార్. విఎఫ్ఎక్స్ తో
ఇలాంటి సెగ్మెంట్లో ఒక సినిమా చేయడం యాక్టర్గా కష్టమండి మన డెఫినెట్లీ కష్టం సార్. 100% సార్. ఎందుకంటే యాక్టింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, కనపడిన దాన్ని ఇమాజిన్ చేసుకుని చేయడం ఒకటి, ప్లస్ కనపడిన దాన్ని టైమింగ్లో రియాక్ట్ అవ్వడం అవన్నీ చాలా కష్టం సార్. నాకు రాజమౌళి గారు వీళ్ళందరూ ఎలా తీస్తారో తెలియదు కానీ సార్, వాళ్ళందరూ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఆయన సెట్కి వెళ్తే అంత గ్రీన్ మ్యాట్ అంత గ్రీన్ ఉంటుంది సార్, అది అక్కడ ఏముండదు, మార్క్స్ ఉంటాయి అంతే. చాలా కష్టం సార్ అది. మేము ఇంకా ఏదో అనుకుంటాం, అసలు తారకన్నా ఆ టైగర్ ఫైట్ ఎలా చేశారో అర్థం కాలేదు సార్ నాకు, అసలు టూ మచ్ అదైతే. కానీ ఆ టైగర్ ఫైట్ లో చూస్తే నిజంగానే పులి ముందేమో, ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన రియాక్షన్ అన్ని కరెక్ట్ మ్యాచ్ అవుతాయి సార్. అది ఎలా చేస్తారో అర్థం కాదు సార్. ఆ పులి కళ్ళల్లో కళ్ళు పెట్టి అరుస్తారు కదా సార్. సీనియర్స్ సార్, సీనియర్స్. దయ్యం కథలు చెప్పి భయపెట్టిన వాళ్ళు ఉన్నారు సార్ మీకు? లేదు సార్, నాకు చాలా ఇష్టం సార్. అవునా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్స్ ఆర్ ఇవన్నీ నమ్మను సార్ నేను. నాకు చాలా ఇష్టం, నాకు ఎవరన్నా గోస్ట్ స్టోరీస్ చెప్తే చాలా ఇష్టం, నాకు నేను వింటూ కూర్చుంటా. ఎవరు బాగా చెప్తారండి మీ సర్కిల్లో మంచి కథలు? ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళకి ఎందుకు జరుగుతుందో తెలియదు అని సార్. నాకు ఎప్పుడైతే పర్సనల్ ఇప్పటివరకు ఈ పారానార్మల్ ఇలాంటి యాక్టివిటీస్ ఏం జరగలేదు సార్ నాతో, బట్ నా చుట్టుపక్కల చాలా మంది జరిగాయి సార్. సో వాళ్ళు చెప్తే నేను మంచిగా కూర్చుని ఉంటాను సార్, ఐ ఎంజాయ్. మిమ్మల్ని బాగా హాంట్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఏమైనా చెప్పమంటే, అంటే మీ ఫ్రెండ్స్ చెప్పిన షేర్ చేసుకున్న విషయాల్లో. హాంట్ చేసిందా సార్? అంత హాంట్ చేసిన ఏం లేదు సార్. సడన్గా ఇప్పుడు హాంట్ కాదు కానీ సార్, మా షూట్ అప్పుడు నాకు మా ఆన్సర్ గారు చెప్పారు, మేము భోపాల్ ఫోర్ట్ ఎక్స్టీరియర్స్ కోసం అక్కడికి వెళ్ళాం సార్ ఒక 1 వీక్ ఎప్పుడు. నవంబర్ ఆల్మోస్ట్ ఫుల్ స్టార్ట్ అయిపోయింది, వింటర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ భోపాల్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ హైవే మీద సార్ అబాండెండ్ కోటలు ఉంటాయి సార్, అవి గవర్నమెంట్ కింద రావు, నైట్ టైం షూట్కి ఇచ్చేస్తారు వాడు. సో అక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఏదో వైట్ షాట్లో తీస్తున్నారు సార్. నేను అప్పుడు పక్కనున్నా, దూరంగా ఒక లైట్ గ్లిచ్ అవుతుంది సార్. ఆవిడ చిరాకు వస్తుంది, లేట్ అయిపోతుంది, తొందరగా అదే ఫిక్స్ చేయండి అని. దాని తర్వాత ఎవరు ఏం చేయట్లేదు, ఆవిడ చిరాకు వచ్చి సరే వదిలిదొబ్బడని చెప్పి ఇటు సైడ్ కొంచెం మార్చుకుని షార్ట్ తీసుకున్నారు సార్. దాని తర్వాత అందరూ ఇలా గుసగుసలు ఆడుతున్నారు సార్. ఏంట్రా ఏమైందని మాన్స గారు అడిగితే, మేము అసలు అక్కడ లైట్ పెట్టలేదు మేము మేము అన్నారు సార్. అక్కడ మన ఆ లైట్ వచ్చింది, ఆ గ్లిచ్ ఏంది ఏంటో తెలియదు సార్ మాకు వరకు. మేమైతే అక్కడ లైట్ పెట్టలేదు, ఉన్న లైట్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాం అన్నారు సార్. అదొకటి అంటే ఆ మిస్టరీ మాకు తెలియదు అక్కడ అసలు, ఆ లైట్ ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు సార్ అది. బట్ అది క్రేజీ. అర్ధరాత్రి నిద్రలోంచి ఉలిక్కిపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? పీడకల్లో వచ్చినప్పుడు ప్రతిసారి లేస్తాను సార్, బట్ ఆ పీడకలు నాకు ముందే తెలిసిపోతుంటాయి సార్. నాకు ముందే తెలిసిపోతుంటాయి సార్, కళ్ళలోనే ఇది కళ. నాకు ఎందుకు అది ఉంది సార్ చిన్నప్పటి నుంచి, ఇది కళ నాకు తెలిసిపోతుంటది. అదే అదొక మంచి హ్యాబిట్ ఏమో కదా, ఒక పెద్ద క్వాలిటీ అనుకుంటా. అదొక బ్లెస్సింగ్. అంటే మనకి కళలు చాలా నిజంగా అనిపిస్తాయి అక్కడ ఉన్నప్పుడు, నిజంగానే మనం భయపడుతుంటాం, నిజంగానే అది పరిగెట్టిన ఫీలింగ్ వస్తుంటది. బట్ కొన్నిసార్లు తెలిసిపోతుంటుంది పైనుంచి కింద పడే. అమ్మో అదైతే అది చాలా ఎక్కువ జరుగుతుంటుంది సార్. ఇంకేంటి సార్ నెక్స్ట్ ఏం చేయబోతుంది? నెక్స్ట్ మన ధీరజ్ మొగిలినేని గారితో ఒక సినిమా చేస్తాను సార్, ద గర్ల్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ఆయన. దాని డైరెక్టర్ సూర్యప్రతాప్. అవును, సూర్యప్రతాప్. 21F. ఎస్, 21 కుమారి 21F అండ్ మొన్న 18 pages చేశారు సార్. సో అది కంప్లీట్ జానర్ షిఫ్ట్ సార్. ఇట్స్ ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, మంచి లవ్ స్టోరీ, నైస్ ఫన్, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ సార్. స్క్రీన్ మొత్తం నిండిపోతుంది సార్ క్యారెక్టర్స్ తో. మంచి ఫ్యామిలీ సినిమా, కృష్ణవంశీ గారి సినిమా ఫ్రేమ్ చూసినట్టు, మంచి త్రివిక్రమ్ గారి లైట్ హార్టెడ్ హ్యూమర్ చూసినట్టు, మంచి చాలా బాగుంటుంది సార్, ఫుల్ ఫన్ సార్. మంచి పండగ సినిమా సార్ అది. త్రివిక్రమ్ గారి పేరు చెప్తే మన ఒక డిస్కషన్ లో వచ్చింది, త్రివిక్రమ్ సినిమాలో సంగీతం ఉంటే ఆ కాంబినేషన్ అంటే ఫన్ బాగా ఉంటుంది కదా. డెఫినెట్లీ డ్రీమ్ సార్, దట్ బి వెరీ నైస్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ త్రివిక్రమ్ గారు, బికాజ్ నాన్నగారితో కూడా త్రివిక్రమ్ గారు పనిచేశారు. యా, సో ఇట్ విల్ బి వెరీ నైస్, ఇట్ విల్ బి నైస్ సర్కిల్. బట్ లెట్స్ సీ సార్, వీ కెన్ ఓన్లీ మేనిఫెస్ట్. అన్నైతే ఇప్పుడు మళ్ళీ నేనా సార్? ఎప్పుడప్పుడే లేదు సార్. లేదు సార్, అసలు అనుకోరా మీరు మాట్లాడుకోరా కలిసి చేద్దామా ఒక సినిమా అలాంటిది ఏం లేదు? ఎవరి వాళ్ళు చేసుకుంటున్నాం సార్. కలిసి చేస్తే అంత గొప్పగా ఏం జరుగుతుంది? హీ హ్యాస్ హిస్ ఓన్ స్టోరీస్, ఐ హ్యావ్ మై ఓన్ స్టోరీస్. అవును. ఓటీటీ వైపు కూడా చేసే ఆలోచన ఉందా? ఉంది సార్, ఇమీడియట్ కాకపోవచ్చు బట్ ఉంది సార్, డెఫినెట్లీ. దట్ ఈస్ ఆల్వేస్ అ స్పేస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఎక్స్పెరిమెంట్. వింటున్నారా ఓటీటీ కథలు కూడా? అంత స్పెసిఫిక్ ప్రస్తుతానికి అయితే లేదు సార్. ప్రస్తుతం సూర్యప్రతాప్ గారి సినిమా ఒకటేనా, ఇంకేదైనా కథలు విని? లేదు సార్, ఇంకా వినాలి సార్. జస్ట్ లైనప్ ఉన్నాయి, వినడానికి లైనప్ ఉంది, ఇంకా ఉన్నాయి సార్. ప్రస్తుతానికి ఐ హావ్ దిస్ విల్ రిలీజ్ ఇప్పుడు April 3rd రాకాస. సూర్యప్రతాప్ గారు ధీరజ్ తో చేసే ప్రాజెక్ట్ దసరాకి రిలీజ్ అవుతుంది సార్. సో ఫర్ దిస్ ఇయర్ ఐ హావ్ 2 releases. IPL ఫాలో అవుతుంటారా? యా,
నేను మ్యాచెస్ ఓన్లీ ఇది ఫాలో అయ్యా, బట్ ఇన్ జనరల్ ఫాలో అవుతాను సార్. కొంచెం ఈ ప్రమోషన్స్ వల్ల అట్లీస్ట్ April 10th వరకు అయితే కష్టం సార్. ఐపీఎల్ సీజన్ లో సినిమా వస్తుంది, మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? లేదు సార్, చాలా మ్యాడ్ కూడా అలాగే వచ్చినట్టుంది కదా. యా లాస్ట్ టైం వచ్చింది సార్, ఎఫెక్ట్ అయితే మాకేం అనిపించలేదు సార్. ఎందుకంటే ఆడియన్స్ ఎలా అయిపోయారంటే సార్, వాళ్ళకి కుదిరితే 2 ఎంటర్టైన్మెంట్స్ ఒకేసారి తీసుకుంటారు సార్. థియేటర్లో కూర్చొని మ్యాచ్ చూస్తారు సార్. నేను చేశాను సార్ లాస్ట్ ఇయర్. ముందు సినిమా పెట్టుకుని నేను ఫోన్ మ్యాచ్ చూస్తుంటాను సార్. సో మన వాళ్ళకి 2 పిచ్చి సార్, ఏది వదులుకోరు. సో లేదు సార్, ఐ థింక్ ఇట్ వోంట్ అంత పెద్ద మరీ అంత ప్రాబ్లం అయితే అవ్వదు సార్. అన్నయ్యకి కూడా క్రికెట్ అంటే ఇష్టమే? చాలా ఇష్టం సార్. కొంచెం నేను ఎక్కువ ఫాలో అవుతాను, వాడు ఆడతాడు బట్ కొంచెం తక్కువ ఫాలో అవుతాడు. మ్యాడ్ 3 ఎప్పుడు ఉండొచ్చు? అది వంశీ అని అడగండి సార్. మ్యాడ్ జూనియర్స్ ఏదో స్టార్ట్ చేసినట్టు. అవును, ఏదో స్టార్ట్ చేశారు, నాకు కూడా తెలిసింది సార్. ప్రస్తుతానికి నాకు కూడా అంత ఐడియా లేదు. మన ఫ్రాంచైజీ ఒకటి రన్ అవుతుంది, అదే విచ్ ఇస్ గుడ్. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్ కి పోటీగా మన సినిమా వస్తుంది. ఈ మాట ట్రిగర్ అయిపోతారు. లేదు, ఐపీఎల్ పోటీ కాదండి, ఐపీఎల్ తో పాటు వస్తుంది ఒక మంచి కాంప్లిమెంటరీగా మా సినిమా కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవైపు క్రికెట్, మీరు మిస్ అవ్వకుండా ఇప్పుడు అందరి ఫోన్లలో జియో హాట్స్టార్ యాప్ ఉంది. సో మీరు జస్ట్ థియేటర్లో కూర్చొని సినిమా చూస్తూ ఇది కూడా చూసుకోవచ్చు. సో 2 ఎంజాయ్ చేస్తారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.